ఓకే. ఈ ప్రేయర్స్ అందరం కలిసి చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మత్సమో నాస్తి పాపాత్మా నపరాధీ చ కశ్చన పరిహారేऽపి లజ్జా మే కిం బ్రువే పురుషోత్తమ. యువతీనాం యథా యూని యూనాం చ యువతౌ యథా మనోభిరమతే తద్వన్మనో మే రమతాం త్వయి. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వామేవ శరణం ప్రభో. గోవిందవల్లభే రాధే ప్రార్థये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह. राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्. त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः. कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्. संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्. चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्. हरे कृष्णा. महेश पालक प्रभु दंडवत प्रणाम. హరే కృష్ణ ప్రభుజీ ధనుట్ ప్రణామ్ జయ శ్రీ ప్రభుపాద్. ప్రభుజీ నిన్న మీరు నేను బర్క్లీలో టెంపుల్లో ఇచ్చిన క్లాస్ విన్నారా మీరు? ఈరోజు అది చెప్పుకుందామా? చెప్పండి ప్రభుజీ, నేను నిన్న అదే కిచెన్ లో ఉన్నాను. సో ఫుల్ టైం అక్కడే ఉన్నాను. ఓకే ఓకే, సో అట్లయితే హ్యాపీ టు యా. ఓకే. సో మనం నేను ఒకటి ఏమనుకున్నాను ప్రభు, మనం తిన్న ఆహారమే తింటూ ఉంటాం కదా, సో ఎన్నది కూడా ఎనొచ్చు అని నా భావన. సో వీ కెన్ హియర్ ఎనీ టైం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎస్ ఎస్, కానీ నిన్న మీరు కిచెన్లో ఉండే కదా. అవునవును, ఈరోజు విందాం ప్రభు, తప్పకుండా వింటాను కొంతవరకు. సో యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే భగవద్గీత 4వ అధ్యాయంలో ఉన్నాం, 4వ చాప్టర్లో. సో సీక్వెన్స్గా ఒక్కొక్క శ్లోకా బై శ్లోకా వెళ్తున్నాము. అయితే మధ్యలో భక్తులు కొందరు కుంతి మహారాణి యొక్క ప్రేయర్స్ చేద్దామని చెప్పారు. సో దాన్ని మనం లాస్ట్ వీక్ క్లాస్ లేకుండే ఆ ముందు క్లాస్లో కుంతి మహారాణి ప్రేయర్స్ సగం వరకు చేసాం మనం. సో ఈ రోజు మనము కుంతి మహారాణి ప్రేయర్స్ ఫినిష్ చేసుకోవచ్చు, లేదా రీసెంట్గా మనకు ఫ్రైడే రోజు బలరాం పూర్ణిమ అయింది. సో బలరాం పూర్ణిమ బలదేవుడి యొక్క లీలలు, ఎస్పెషల్లీ బలరాం బలరాం యొక్క కథ మనం వింటే మన అనర్థాల నుంచి మనం దూరం అవుతాం అన్నమాట. బలరాం మనకు ఎలా అనర్థాల నుంచి దూరం చేస్తాడు అది చెప్పుకోవచ్చు ఈరోజు. సో దట్ మనము జన్మాష్టమి ఇప్పుడు ఇక్కడ సాటర్డే, ఇండియాలో ఎప్పుడో తెలియదు.
సో ఇండియాలో ఎప్పుడుంది మనకి ఆ, జన్మాష్టమి? 16వ తారీఖు. ఏ రోజు అవుతుంది ప్రభు అది? శనివారమే ప్రభు. శనివారమే, ఓకే. సేమ్ వస్తుంది అందరికి. సో థాంక్స్ ప్రభు. yes, ఇక్కడ అక్కడ శనివారమే ఉంది. అయితే మనము బలరాం పూర్ణిమ రీసెంట్ గా జరుపుకున్నాము, ఆ, పోయిన శుక్రవారము. సో ఆ బలరాం యొక్క లీలలు చెప్పుకుందామా, లేకపోతే కుంతి మహారాణి కథ ఫినిష్ చేద్దామా? ప్రేయర్స్, భక్తులకు ఏమన్నా ఈ రెండిట్లలో ఏది ఇంట్రెస్ట్ ఉంది? ప్రభుజీ, లేదా నేనే పిక్ చేసుకోవాలా? ప్రభుజీ కుంతి మహారాజ్ది మన కుంతి మహారాణి ఓకే, సరే అయితే. సరిత మాతాజీ మీరేమైనా చెప్తున్నారా? అన్మ్యూట్ చేశారు, మాకేమి వినవట్లేదు. ఓకే, ఓకే. సో మనం అయితే కుంతి మహారాణి ప్రేయర్స్ మిగతా చూద్దాం ఈరోజు. సో కుంతి మహారాణి గురించి మనము ఇంతకుముందు ఒక క్లాస్ మనము కంప్లీట్ గా కుంతి మహారాణి పాస్ట్ టైం తెలుసుకున్నాము. అంటే ఆమె యొక్క కథ, జీవిత కథ మొత్తము, ఆ ఆమె ఎంత గొప్ప డివోటీ అనేది మనము క్లియర్ గా కథ అంతా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే శ్రీమద్ భాగవతంలో ఆ కుంతి మహారాణి ఎప్పుడైతే కృష్ణ వచ్చేసి ఆ పాండవులతో ప్రతి కష్టాల్లో అతను ఉన్నాడు. ఉండిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత కౌరవులందరూ మరణించారు, పాండవులు రాజ్యం గెలిచారు. ఆ తర్వాత కృష్ణ భగవానుడు ఇప్పుడు మళ్ళీ తన ద్వారకకు వెళ్దామని రెడీ అవుతున్నాడు అనమాట. అప్పుడు కుంతి మహారాణి వచ్చేసి, ఇప్పుడు కుంతి మహారాణి పొజిషన్ ఏముంది? ఇంతకు ముందు ఆమె ఆ రాజమాత కుంతిగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు యుధిష్ఠిరుడికి రారాజు, ఇప్పుడు ఆయన మొత్తానికి చక్రవర్తి అయిపోయాడు. యుద్ధం గెలిచిన తర్వాత ఇప్పుడు రాజమాత కుంతి అయిపోయింది. అంటే ప్రపంచం మొత్తం గెలిచారు వాళ్ళు, ఈ భూమండలం మొత్తం గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఆమె పొజిషన్ ఎలా ఉంది అంటే యుధిష్ఠిర్ మహారాజ్ చక్రవర్తికి తల్లి. అంటే ఆమె దగ్గర అంత పవర్ ఉంది. అంతకుముందు చాలా కష్టాలు పడ్డారు. ఆమె చిన్నతనం మనం చూసాము. ఆ తర్వాత ఆమె ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాత ఎలా ఎలా ఎలాంటి ఘటనలు జరిగాయి, ఆ తర్వాత పెళ్లి వివాహం ఎలా జరిగింది, ఆ తర్వాత పిల్లలు ఎలా పుట్టారు, అవన్నీ చూసాం. ఆ తర్వాత పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారు పాండవులు, ఇవన్నీ మనం క్లియర్ గా కథ అంతా తెలుసుకున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక చివరికి యుద్ధం. ఆ యుద్ధం ఆ యుద్ధం అయిన తర్వాత వాళ్ళ కొడుకులు అందరూ గెలిచి ఇప్పుడు ఈమె రాజమాత కుంతిలాగా అయిందనమాట. ఇప్పుడు కృష్ణ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈ ప్రేయర్స్ కుంతి మహారాణి చేస్తుంది అన్నమాట. సో అక్కడ మనం ఉన్నాము. 18. సో ముందు మనం ఇవన్నీ రిసైట్ చేద్దాం. ఆ, కుంతి మహారాణి ప్రేయర్స్ అన్ని రిసైట్ చేసి, మనం లాస్ట్ టైం నాకు తెలిసి 20 ఎక్కడి వరకు ఆపామో గుర్తుందా ఎవరికన్నా? 25. ఓకే, ఈ ప్రేయర్స్ అయిపోయే వరకు ఎవరైనా చూసి చెప్పండి. ప్రేయర్స్ అన్ని ముందు రిసైట్ చేద్దాం, ఆ తర్వాత ఒక్కొక్క శ్లోకాన్ని విశ్లేషించి మనం చూద్దాం. కుంత్యువాచ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిర్ అవస్థితం మాయాజవనికాచ్ఛన్నం అజ్ఞాదోక్షజమవ్యయం న లక్ష్యసే మూఢదృశా నఠో నాట్యధరో యతా తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియः
कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। यथा ऋषिकेशखलेन देवकी कंसेन रुद्धातिचिरं सुचार्पिता विमोचिताहं च सहात्मजा विभो त्वयैव नाथेन मुहुर्विपद्गणात्। विशान्महाग्ने पुरुषाददर्शनात् असत्सभाया वनवासकृच्छ्रतः मृदे मृदेनेकमहारथाश्रितो द्रौण्यश्रितश्चास्म हरेभिरक्षिता। विपदश्यन्तु ताशश्व तत्र तत्र जगद्गुरो भवतो दर्शनं यत्स्यात् पुनर्भवदर्शनम्। जन्मैश्वर्यसुतश्रीभिरेदमाना पुमान् नैवार्हत्यभिधातुं वै त्वामकिञ्चन गोचरम्। नमो किञ्चन वित्ताय निवृत्ता गुणवृत्तये आत्मारामाय शान्ताय कैवल्यापतये नमः। मन्ये त्वां कालमीशानम् अनादिनिधनं विभुं समं चरन्तं सर्वत्र भूतानां यन्मितः कलिः। न वेद कश्चित् भगवंश्चिकीर्षितं तवेहमानस्य नृणां विडम्बनम्। न यस्य कश्चिद्दयितोऽस्ति कर्हि चेत् द्वेष्यश्च यस्मिन् विषमामतिर्नृणाम्। जन्म कर्म च विश्वात्मन् अजस्या कर्तुरात्मनः तिर्यन् ऋषिषु यादस्सु तदत्यन्ता विडम्बनम्। गोप्या ददे त्वयि कृतागसिधा मतावद्याते दशाशु कलिलाञ्जनसम्भ्रमाक्षम्। वक्त्रं निनीय भयभावनया स्थितस्य सा मां विमोहयति धीरपि यद्भिबेति। केचिदाहुरजं जातं पुण्यश्लोकस्य कीर्तये यदौ प्रियस्यान्ववाये मलयस्येव चन्दनम्। अपरे वासुदेवस्य देवक्यां याचितोऽभ्यगात् अजस्त्वम् अस्य क्षेमाय वधाय चासुरद्विषाम्। भारावतारणायान्ये भुवो नावा इवो ददौ सीदन्त्या भूरि भारेण जातो ह्यात्मा भुवार्तितः। भवेस्मिन् क्लिश्यमानानाम् अविद्या कामकर्मभिः श्रवणस्मरणार्हानि करिष्यन्निति केचन। शृण्वन्ति गायन्ति गृह्णन्त्यभीक्ष्णसः स्मरन्ति नन्दन्ति तवेहि तं जना। त एव पश्यन्त्यचिरेण तावकं भवप्रवाहो परमं पदाम्बुजम्। अप्यद्यद अप्यद्यनस्त्वं स्वकृते हितप्रभो जिहाससि स्वित्सुहृदोऽनुजीविनः। येषां न चान्यद्भवतः पदाम्बुजात् परायणां राजसु योजितां हसाम्। केवयं नामरूपाभ्यां यदुभिः सह पाण्डवा भवतो दर्शनं यर्हि हृषीकाणाम् इवेशितुः। नेयं शोभिष्यते तत्र यथादानीं गदाधरा त्वत्पदेरङ्किता भाति स्वलक्षणा विलक्षितैः। इमे जना श्रद्धा सुपक्ष्वौषधिवीरुडः वनाद्रिनद्युद्वन्वन्तो ह्येदन्ते तव वीक्षितैः। अत विश्वेश विश्वात्मन् विश्वमूर्ते स्वकेषु मे स्नेहपाशम् इमं चिन्ति दृढं पाण्डुषु वृष्णुषु। त्वयि मेऽनन्यविषया मतिर्मधुपते सकृत् रतिम् उद्वहता दत्ता गङ्गेवौगम् उदन्वती। श्रीकृष्ण कृष्ण सकवृष्णिरसभावनिदृग् राजन्यवंशदहनानपवर्गवीर्या गोविन्द गोद्विजसुरार्तिहरावतारा योगेश्वराखिल गुरो भगवन्नमस्ते। సో ఇక్కడ వరకు 43వ శ్లోకం వరకు కుంతి మహారాణి ప్రేయర్స్ చేసిందనమాట. మనము 18 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వీక్ 25 వరకు చదివాం. కరెక్టేనా? ఎవరన్నా మార్క్ పెట్టుకున్నారా? సో ఇంతసేపు మనం రిసైట్ చేసింది కుంతి మహారాణి ప్రేయర్స్ యాజ్ ఇట్ ఈస్ మనం రిసైటేషన్ చేశాము.
ఉమ్, ఓకే. హరే కృష్ణ మధుగోపాల్ ప్రభు. అమ్మ నాన్న హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు, ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే ప్రణామాలు. కృష్ణ ప్రభు, దండవత్ దండవత్ ప్రణామం. నానా ప్రణామాలు. హరే కృష్ణ నాన్న. మాతాజీ హరే కృష్ణ శ్రీమతి ప్రభుజీ, ప్రణామాలు శ్రీ ప్రభుజీ. మాతాజీ విజయ రఘునాథ్ ప్రభు దండవత్ ప్రణామ్. పవిత్ర మాతాజీ హరే కృష్ణ ప్రభు దండవత్. హరే కృష్ణ ప్రభు దండవత్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో మనము క్విక్ గా చూద్దాము. సో ఫస్ట్ కుంతి మహారాణి భగవంతుడికి, కృష్ణ భగవానుడికి సుమాంజలు అర్పిస్తుంది అనమాట. ఆ తర్వాత 19వ శ్లోకంలో నటో నాట్యధరో యత, ఎట్లాగైతే ఒక ఒక స్టేజ్ డ్రామా జరిగినప్పుడు వాళ్ళందరూ దుస్తులు వేసేసుకొని యాక్టింగ్ చేస్తూ ఉంటారు. యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు నిజంగా ఏడుస్తున్నారా, వాళ్ళు నిజంగా ఏంటి అర్థం కాదు మనకి. సో నువ్వు కృష్ణ, నువ్వు కూడా దేవాది దేవుడైన నువ్వు కూడా నటో నాట్యధరోయత, ఆ, బయటి వాళ్ళకి నువ్వు అర్థం కావు. నీ యొక్క గొప్పతనం బయటి వాళ్ళకి అర్థం కాదు. నువ్వు కూడా ఒక మామూలు మనిషిలాగా వచ్చి నీ యొక్క లీలలు చేస్తున్నావు. బయటి వాళ్ళకు నువ్వు అర్థం కావు అని చెప్తుంది ఇక్కడ. ఇంకోటి 20వ శ్లోకంలో ఏమంటుంది? ఆ పెద్ద పెద్ద మునులు తపస్సులు చేస్తూ ఉన్నారు, సంవత్సరాల కొద్దీ, లైఫ్ టైమ్స్ కొద్దీ, కొన్ని జన్మల జన్మలు వాళ్ళు తపస్సులు చేస్తున్నారు. వాళ్ళకే నువ్వు అందట్లేవు. నేను ఒక మామూలు స్త్రీని, నాకు నువ్వు ఎలా అందుతావు, నాకు ఎలా అర్థమవుతున్నావు? ఆ తర్వాత 21 నుంచి 25 శ్లోకంలో కుంతి మహారాణి ఆమె యొక్క ఫార్చ్యూన్ ని, ఆమె యొక్క అదృష్టాన్ని ఆ తెలియజేస్తుంది అనమాట. ఓ కృష్ణ, నేను ఎంత అదృష్టవంతురాలను, నేను మీ యొక్క కృపాకు పాత్రునయ్యాను ఉమ్, అని చెప్పేసి ఫస్ట్ 21వ శ్లోకంలో నమస్సుమాంజలుడు కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. సో కృష్ణాయ వాసుదేవాయ అంటే వసుదేవుని యొక్క కొడుకు అయిన ఓ వాసుదేవ, దేవకీ నందన, దేవకి యొక్క కుమారుడా, నందగోప కుమారాయ, నందగోప యొక్క కుమారుడవు, ఉమ్, గోవిందుడివి అంటే గోవింద అంటే. సో ఇక్కడ ఎలా కొలుస్తుందంటే కృష్ణాని రకరకాల పేర్లతో పిలుస్తుంది ఇక్కడ. ఒకటి వాసుదేవ, వసుదేవుని యొక్క కొడుకు, దేవకీ నందనాయ, తర్వాత నందగోప కుమార, గోవిందాయ. సో భగవంతుడు ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క భక్తులతో, రాధా మదన్ మోహన్ అంటే భగవంతునికి ఆ రిలేషన్షిప్ లో వచ్చేసి రాధారాణి గుర్తొచ్చేస్తుంది అనమాట అట్లా. సో నందగోప కుమారాయ అంటే నంద మహారాజు యొక్క కుమారుడా అని చెప్పడం అనమాట. సో అట్లా రిలేషన్షిప్ పెట్టి మనము కృష్ణాని ప్రేయర్ చేసినప్పుడు కృష్ణాకి చాలా స్వీట్ గా ఉంటుంది, మనకు కూడా చాలా స్వీట్ గా ఉంటుంది అనమాట. సో అట్లా సమాంజలుడు అర్పిస్తుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో 22 ప్రతి ఒక్కటి భగవంతుడి యొక్క ప్రతి ఒక్క పాట ఎలా చూపిస్తుంది? ఒక పంకజతోని పోలుస్తుంది అనమాట. పంకజ అంటే లోటస్ ఫ్లవర్, కమల పుష్పం. యాక్చువల్లీ కృష్ణ యొక్క అందము మనము పోల్చడానికి ఈ యొక్క ప్రపంచంలో ఏది సరిపోదన్నమాట. ఇప్పుడు మనము బాగా స్వీట్ తీయగా ఉంది, గులాబ్ జామున్ లాగా తీయగా ఉంది అని చెప్తాం, అంటే గులాబ్ జామున్తో పోలుస్తున్నాం. ఆ సో అట్లా పోల్చినప్పుడు ఏంటి, మన ఆ పోల్చడానికి అట్లీస్ట్ గులాబ్ జామున్ స్వీట్ గా ఉంది, కానీ కృష్ణ యొక్క అందాన్ని పోల్చడానికి ఈ ప్రపంచంలో ఏది సరిపడదు అనమాట. కొద్దిగా ఇక మనకి కళ్ళకి చాలా బాగా కనిపించేది ఏంటి, ఆ తామర పుష్పం. తామర పుష్పంలో ఒక్కొక్క రిక్క, ఆ పువ్వు యొక్క రిక్క రకరకాల రంగులతో చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఆ లోటస్ తోని నమ పంకజనాభాయ, నమ పంకజమాలినే, నమ పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. సో ఇక్కడ ఆమె కుంతి మహారాణి కృష్ణ భగవానుడి యొక్క అత్త అయిన చేత కృష్ణ భగవానుని యొక్క పాద పద్మాల నుంచి స్టార్ట్ చేయలే ప్రేయర్, ఆయన యొక్క నాభి నుంచి స్టార్ట్ చేసింది. అంటే కృష్ణ ఏమన్నా ఆ సిగ్గుపడిపోతాడేమో, నేను మరీ పాదాల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు వచ్చేసి మన పాదాల నుంచి మనల్ని పొగుడుతున్నారనుకోండి, మనం చాలా అన్కంఫర్టబుల్ గా అయిపోతాం. అలాగే కృష్ణ అట్లా అన్కంఫర్టబుల్ అవుతాడేమో అని చెప్పి ముందు ఆయన యొక్క నాభి నుంచి, ఆయన యొక్క ముఖము, ఆ తర్వాత నమస్తే పంకజాంగ్రయ్య, మీ యొక్క
లోటస్ ఫీట్ మీ యొక్క పాద పద్మాలకు కూడా చెప్తుంది అన్నమాట. కానీ మొదలు ఆ, నాభి నుంచి మొదలు చేస్తుంది ప్రేయర్. 23వ శ్లోకంలో యథా హృషీకేశకలేన దేవకీ కంసేన రుద్ధా అతిచిరం సుచార్పితా విమోచితా హంస సహాత్మజా విభో త్వయైవ నాతేన ముహుర్విపద్గనాత్. సో ఇక్కడ బేసికల్లీ కృష్ణాని ఎలా పోలుస్తుంది అనమాట. ఆ, దేవకి దేవకిని సేవ్ చేయడం కోసం, దేవకిని రక్షించడం కోసం నువ్వు కంసుణ్ణి హతమార్చావు, చంపేశావు, అట్లా వాళ్ళను విడుదల చేశావు. ఆ అట్లాగే మమ్మల్ని కూడా చాలా యొక్క విపదాల నుంచి తొలగించావు. సిరీస్ ఆఫ్ డేంజర్స్, ఎంతో పెద్ద 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 డేంజర్స్ నుంచి మమ్మల్ని రక్షించావు కృష్ణ. 24 శ్లోకంలో చెప్తుంది అనమాట. విశాన్ మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభాయా వనవాస కృచ్రత మృదే మృదేనేక మహారథాశ్రుతో ద్రౌణ్యశ్రతశ్చాస్మ హరేభిరక్షిత. ఇక్కడ విషాన్ ఆ, దుర్యోధనుడు ఎప్పుడైతే భీముడికి విషం తినిపించాడు, కేక్స్ లో పాయిజన్ పెట్టేసి స్వీట్స్ లో ఫుడ్ అంతా ఆ, ఆ, ఆయన యొక్క తినే పదార్థాలలో పాయిజన్ పెట్టి ఆయన చేతుల ద్వారా తినిపించాడు. అప్పుడు నువ్వు మమ్మల్ని రక్షించావు. మహాగ్నే, మమ్మల్ని ఈ కౌరవులు లక్కా గృహంలోకి తీసుకెళ్లి ఆ లక్కా గృహం కాలపెట్టినప్పుడు మమ్మల్ని సేవ్ చేసింది నువ్వే ఓ కృష్ణ. పురుషాద దర్శనాత్, ఆ మనుషులను తినే రాక్షసులు హిడింబ రాక్షసులు వచ్చినప్పుడు ఆ భీముణ్ణి మా అందరినీ రక్షించింది నువ్వే ఓ కృష్ణ. అసత్సభాయ, సభలో ద్రౌపదిని ఈడ్చుకుంటూ ఆమె యొక్క కురులు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించారు. అటువంటి అసత్సభాయ, అందులో మమ్మల్ని రక్షించావు. ద్రౌపదికి ఎక్కువ చీర ఇచ్చేసి ఆమె యొక్క శీలాన్ని కాపాడావు. వనవాస కృచ్రత, వనవాసంలో ఎన్నో ఎన్నో ట్రబుల్స్, ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే, ఎంతో సఫరింగ్ ఉంది. అదన్నీ కూడా మీరు రక్షించారు మమ్మల్ని. మృదే మృదే, మళ్ళీ మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ లో అనేక మహారథాశ్రతో, ఎంతో మహారథులు ఉన్నారు. భీష్ముడున్నాడు, ద్రోణాచార్యుడున్నాడు, కర్ణుడున్నాడు, కృపాచార్య ఉన్నాడు. ఆ తర్వాత ఆ ఇటువంటి మహారథులందరి నుంచి కూడా మమ్మల్ని రక్షించావు. ద్రోణాచార్యుని యొక్క అస్త్రాలు ఆ చాస్మ హరేభి రక్షిత, మీరు మమ్మల్ని ఆ వీటన్నిటి నుంచి కాపాడారు ఓ కృష్ణ అని చెప్పి కృతజ్ఞత చెప్తుందన్నమాట. మేము ఎంత అదృష్టవంతులం, మీరు మాకు ఇంత కృప చూపించారు అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు మనము లాస్ట్ వీక్ ఇక్కడ ఆపాము. 25వ శ్లోకం. ఎవరైనా సరే ఇంత పెద్ద కష్టాలు పడ్డ తర్వాత మళ్ళీ కష్టాలు రావాలని ఎవ్వరూ కోరుకోరు. ఎప్పుడు నేను చూసారా, మీరు ఎంతో పెద్ద ప్రళయం నుంచి బయటపడ్డాక మళ్ళీ మీరు ఇంకొకసారి అటువంటి ప్రళయంలోకి వెళ్ళకూడదు. ఎవరన్నా బాగా బీదస్థితి అనుభవించినప్పుడు, వాళ్ళకి ధనం వచ్చినాక మళ్ళీ బీదస్థితి వద్దు అనుకుంటారు వాళ్ళు. ఎవరన్నా బాగా పెద్ద రోగం వచ్చేసి దాని నుంచి నయమయ్యారనుకోండి, మళ్ళీ అటువంటి రోగం మళ్ళీ నేను ఇంకోసారి చూడకూడదు. ఆ అంత కష్టం అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ కష్టం కావాలని ఎవరు అడగరు. కానీ కుంతి మహారాణి ఏం చేస్తుంది 25వ శ్లోకంలో? విపదశ్యంతు తాశశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం. విపదశ్యంతు తాశశ్వత్, ఓ కృష్ణ మళ్ళీ మళ్ళీ నాకు విపత్తులు ఇవ్వు, కష్టాలు ఇవ్వు అనట్లేదు. కష్టం అంటే ఏంటి? ఒకరోజు జ్వరం రావడం, ఒకరోజు తలకాయ నొప్పి రావడము, లేకపోతే ఒకరోజు వామిటింగ్స్ కావడము, అట్లా ఉండడము కష్టాలు. ఉద్యోగం పోవడము ఒక కష్టం. ఉమ్, విపత్తు అంటే ఏంటి? ఒక ప్రళయం. విపత్తు అంటే ఉదాహరణకి సునామీ రావడం, వరదలు వచ్చేసి ఇల్లు కొట్టుకుపోవడం, ఎర్త్క్వేక్ భూకంపం రావడం, సుడిగాలు వచ్చేసి ఇల్లు అందరూ ఎగిరిపోవడం, చనిపోవడం, ఇవి విపత్తులు. సో కుంతి మహారాణి ఏం చేస్తుంది ఇక్కడ? ఒక విపత్తులు ఇవ్వు. ఇన్ని కష్టాల తర్వాత కూడా కుంతి మహారాణి ఏమంటుంది? విపదశ్యంతు తా శశ్వత్, మళ్ళీ మళ్ళీ విపత్తులు ఇవ్వు కృష్ణ. తత్ర తత్ర జగద్గురో, ఓ జగద్గురా, ఎప్పుడైతే మాకు ఆ కష్టాలు వచ్చాయో భవతో
అపునర్ భవతో దర్శనం యాత్. మీరు మా దగ్గరికి దర్శనం ఇచ్చారు, మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించారు. అప్పుడు ఏమైంది? మీ దర్శన భాగ్యం మాకు కలిగింది. మీ దర్శన భాగ్యం మాకు కలిగినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే భగవంతుని యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతుందో ఆ పునర్భవ దర్శనం, ఇంకా మళ్ళీ మళ్ళీ మనం పుట్టవలసిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం కృష్ణ భగవాను యొక్క లీలలు చెప్పుకుంటామో, కృష్ణ భగవాను యొక్క దర్శనం మనం చేసుకుంటామో, మళ్ళీ మనకి భవదర్శనం, ఆ ఈ యొక్క పుట్టుక మరణం, జన్మ మృత్యు జరా వ్యాధి, పునరపి మననం పునరపి జటనం జఠరే శయనం. సో ఇది, దీని నుంచి మనం దూరం అయిపోతాం ఇప్పుడు మనం కృష్ణాని చూసినప్పుడు, కృష్ణాని దర్శనం చేసుకున్నప్పుడు. సో కృష్ణ, మా అన్ని కష్టాలలో మీరున్నారు. మీ కష్టాలలో, ఇప్పుడు మా కష్టాలు తీరాయనే కదా ఓ కృష్ణ నువ్వు వెళ్తున్నావు. మాకు విపత్తులు ఇవ్వు, ఎందుకంటే విపత్తులు వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు వస్తావు, నువ్వు కనిపిస్తావు. నువ్వు ఉన్నావంటే మాకు అర్థం ఏంటి? ఇంకో జన్మ, ఆ ఈ ఇంకో జన్మ మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అక్కడ వరకు చూసాం మనం. సో ఈ వారం 26వ శ్లోకం నుంచి డీటెయిల్గా చదువుకుందాం. ఇక్కడ ఏం చెప్తుంది కుంతిమారని ప్రేయర్లో? జన్మైశ్వర్య శుత శ్రీభిర్ఏదమానా మదః పుమాన్ నైవార్హత్యభిధాతుం వై త్వామకించన గోచరం. ఓ కృష్ణ, జన్మ ఐశ్వర్య శృత శ్రీ, ఆ, ఏదమాన మదః పుమాన్. ఒకవేళ ఎవరికైనా పెద్ద జన్మ ఉంది అనుకోండి, చాలా ఎంతో ఉన్నత కుటుంబంలో జన్మించారు, భక్తుల కుటుంబంలో జన్మించారు, సారీ భక్తులు, ఆ, ఎవరైనా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఉమ్, సో జన్మ ఐశ్వర్య, కొందరు ఐశ్వర్యంలో జన్మించారు, రాజుల కుటుంబంలో జన్మించారు. శృత, కొందరికి చాలా చక్కగా విద్య తెలివితేటలు బాగా ఉన్నాయి, వాళ్ళు ఏది చదివినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి, ఎంతో ఇంటెలిజెంట్ గా ఉన్నారు, ఎంతో తెలివితేటలుగా ఉన్నారు. శ్రీభిడ్, ఎంతో అందంగా ఉన్నారు. ఇట్లా అన్నీ ఉన్నా సరే ఏమవుతుంది? ఇలాంటి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఏదమాన మదః పుమాన్, మనకి ప్రైడ్, ఇంటాక్సికేషన్ పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి ఇలాంటివి వచ్చాయనుకో, మనకు గర్వం పెరుగుతుంది, గర్వంతో వచ్చే మదం పెరుగుతుంది అనమాట. మీరు చూసారా ఎప్పుడన్నా? ఎవరన్నా ఏమీ లేనప్పుడు అణిగి మణిగి ఉంటారు, అణిగి మణిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి బాగా డబ్బు వచ్చేసినా, లేకపోతే బాగా అందం వచ్చేసినా, లేకపోతే బాగా చదువులో బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయినా, తర్వాత జన్మ చాలా ఉన్నత కుటుంబంలో జన్మ వచ్చేసిన, ఇంకా ప్రైడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దీని ద్వారా మదపుమాన్ నైవార్హత్యభిధాతుం వై. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఇవి కాదు లక్షణాలు. అంటే మనకి జన్మ సరిగా ఉన్నా సరే, ఐశ్వర్యం బాగా ఉన్నా సరే, శృత విద్య సరిగా ఉన్నా సరే, శ్రీబిర్ అందం ఎంత ఉన్నా సరే, ఇవి క్వాలిఫికేషన్స్ కాదు కృష్ణ. మిమ్మల్ని తెలుసుకోవడం కోసం ఇవి క్వాలిఫికేషన్స్ కావు. త్వాం అకించన గోచరం. మిమ్మల్ని తెలుసుకోవాలంటే ఏం కావాలి? ఓన్లీ అకించన గోచరం. అంటే ఏంటంటే, ఎవరైనా సరే, నేను ఈ యొక్క ప్రాపంచిక లైఫ్తో ఇక నేను డన్ అయిపోయాను, ఈ ప్రాపంచిక లైఫ్తో నేను ఆ, ఇంకా నాకు చాలు, నేను అనుభవించింది చాలు కృష్ణ, అన్నిటికీ నీవే అని ఎవరైతే ఆ కంక్లూజన్కి వస్తారో, ఆ, వాళ్ళకు మాత్రమే నువ్వు అర్థమవుతావు. అంటే మనం ఏం చేయాలి? ఈ ప్రాపంచిక లైఫ్లో ఏదో ఒక్కటి సంతోషంగా అనిపిస్తుంది అనుకో మనకి, అంటే కృష్ణ ఇంకా మనకు దగ్గరికి వచ్చే ఛాన్స్ లేదనమాట. మనం ఏం కావాలి? ఈ యొక్క ప్రాపంచ లైఫ్లో డన్, ఇంకా నేను సరిపోయింది, ఈ జన్మకి చాలు కృష్ణ, ఇంకా ఈ ప్రాపంచిక లైఫ్లో నాకు తీర్చుకోవాలన్న కోరికలు ఏమీ లేవు. ఈ ప్రాపంచిక లైఫ్లో దీంతో పాటు నాకు ఏం సంబంధం లేదు. ఇవేమి నాకు వద్దు, నాకు జన్మ వద్దు, శృత వద్దు, శ్రీబిర్ వద్దు, ఐశ్వర్య వద్దు, చదువు ప్లస్ అందచందాలు, ఆపులెన్స్, జన్మ, ఇవన్నీ మనకు అవసరం లేదు కృష్ణ. త్వాం అకించన గోచరం. ఇంకోటి ఏంటంటే, ఎగ్జాంపుల్ అకించన గోచరం అంటే, ఎవరైనా సరే చాలా బీద స్థితిలో ఉండి, వాళ్ళకి చినిగిపోయిన డ్రెస్ ఉంది, వాళ్ళకి చినిగిపోయిన డ్రెస్ ఉండి ఒక చిప్ప ఉంది. ఆ బీద స్థితిలో ఉన్న అతడు ఈ చిప్ప నాది అనుకుంటున్నాడు అనుకోండి, అకించన గోచరుడు కాదు అని అనమాట అర్థం. ఓకే, ఈ చిప్ప ఎక్కడిది? ఈ చిప్ప కూడా కృష్ణ ద్వారానే వచ్చింది నాకు, అలా అనుకుంటే పర్వాలేదు.
బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, పెద్ద రాజమహల్లో ఉన్నాడు, కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? నాకున్న చదువు, నాకున్న అందము, నాకున్న తెలివితేటలు, నాకున్న ఆరోగ్యము, నాకున్న ఈ బంగ్లా, నాకున్న ఈ పరపతి, నాకున్న ఈ తెలివితేటలు అన్నీ కృష్ణ నువ్వే ఇచ్చావు. నీ ద్వారానే నాకు అన్నీ వచ్చాయి. నువ్వు లేకపోతే నాకు ఏదీ లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి అర్థమవుతాడు కృష్ణ. కానీ ఎవరైతే ఇది నా తెలివితేటల ద్వారా జరుగుతుంది, ఇది నా శక్తి సామర్థ్యాలతో జరుగుతుంది ఈ వ్యవహారం, నేను వీటికి కారణం, నా యొక్క ప్రణాళిక ద్వారా నేను ఇలా చేస్తున్నాను, ఇలా అనుకుంటున్నారు అనుకోండి, త్వామకించన గోచరం, వాళ్ళకి కృష్ణ అర్థం కాడు. వెదర్ నువ్వు బీద స్థితిలో ఉన్నా సరే, మధ్య స్థితిలో ఉన్నా సరే, రోగిష్టిగా ఉన్నా సరే, హెల్త్ బాగున్నా సరే, ఆ ఆ, ధనం ఉన్నా సరే, ఏదున్నా సరే, ఇవన్నీ కూడా నాకు వచ్చిన అన్నీ కూడా కృష్ణ నుంచే. నేను ఒక మాట మాట్లాడాలన్నా కూడా ఆ శక్తి కృష్ణ నుంచే వస్తుంది అని ఎవరైతే అనుకుంటారో, అన్నీ కృష్ణ నుంచే వచ్చాయి, అన్నీ కృష్ణకే ఇవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు త్వామకించిన గోచరం, వాళ్ళకి కృష్ణ నువ్వు అర్థమవుతావు. కానీ జన్మ, ఐశ్వర్య, శృత, శ్రీ, ఈ నాలుగు ఉన్నా సరే ఎవరైనా వాళ్ళతో పాటు మదం పెరుగుతుంది తప్ప, గర్వం పెరుగుతుంది తప్ప నువ్వు అర్థం కావు అని చెప్తుంది. యాక్చువల్గా చూస్తే, ఒక రకంగా చూస్తే ఈ నాలుగు కుంతి మహారాణికి ఉన్నాయి. ఎంతో గొప్ప జన్మ ఉంది ఆమెకి. ఆ ఆ, ఆమె పుట్టగానే యువరాణి, రైట్. సో తర్వాత ఐశ్వర్య, ఇంకా కురు వంశంలో కంటే ఐశ్వర్యవంతులు ఎవరున్నారు? ఐశ్వర్యం ఉంది. శృత ఎంత చదువుకుంటే ఇటువంటి శ్లోకాలు చెప్పగలుగుతుంది. వేదాలలో రకరకాల డివోటీస్, యోగిలు, వాళ్ళందరూ కుంతి మహారాణి ప్రేయర్స్ విశ్లేషించి మనందరికి చెప్తున్నారు. కుంతి మహారాణి లాగా మనకు భక్తి వస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఆ ఇంతకంటే ఇంకా ఎడ్యుకేషన్ ఇంకేముంటుంది? శ్రీబిర్, ఆమె కంటే అందమైన వారు ఇంకెవరున్నారు? ఆమె మనసు ఎలా ఉంది? ఉమ్, అంత అంత అందమైన మనస్సు, అటువంటి వ్యవహారంలో మీరు ఆ క్లాస్ ఒకవేళ ఆమె జీవిత చరిత్ర మొత్తం వింటే, ఆమె ఆమె క్యారెక్టర్ స్పాట్లెస్ క్యారెక్టర్. సో ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఇవేమంటుంది? ఇవి కాదు క్వాలిఫికేషన్స్ కృష్ణాని తెలుసుకోవడం కోసం. కృష్ణాని తెలుసుకోవడం కోసం త్వామకీంచన గోచరం. సో కృష్ణ మనకు 10వ చాప్టర్, 11వ చాప్టర్ లో చెప్తాడు కదా, బలం బలవతాం చాహం. సో ఎవరికైనా బలం ఉందనుకోండి, ఆ బలాన్ని కూడా నేనే అంటున్నాడు కృష్ణ. ఎవరికన్నా తెలివి ఉన్నాయనుకోండి, తెలివితేటలు, జ్ఞానం కూడా కృష్ణ భగవాను నుంచే వచ్చింది, రైట్. సో వాక్చాతుర్యం, ఎవరికైనా స్త్రీలకు వాక్చాతుర్యం ఇవన్నీ బాగున్నాయి అనుకో, ఆ వాక్చాతుర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణ నుంచి వస్తుంది. అలా చెప్తూ చెప్తూ ఆయన విభూతి చెప్పేసి లాస్ట్కి ఏమంటున్నాడు? యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితం ఏవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. యద్యత్, ఎక్కడైనా సరే మీరు ఒక చిటికెడైనా సరే ఏదైనా చాలా అద్భుతంగా కనిపించింది అనుకోండి మీకు, ఈ ప్రపంచక లైఫ్ లో ఏదైనా అద్భుతంగా, ఒకరు చాలా మంచిగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, ఒకరు చాలా మంచిగా స్పీడ్ గా కార్ నడుపుతున్నారు, ఒకరు తెలివితేటలు ఉన్నాయి, ఒకరు కవిత్వం బాగా చెప్తున్నారు, ఇవన్నీ ఏంటి? చమత్కారాలు. ఎవరైనా ఏ విధంగానైనా మీకు చమత్కారం ఇక్కడ కనపడుతుందంటే తత్తత్ ఆయన యొక్క ఒక ఒక స్పార్క్, కృష్ణ భగవాని యొక్క చిన్న చిటికెడు మెరుపు వాళ్ళలో ఉంది అని అర్థం. అందుకనే వస్తుంది ఈ శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణ. సో అది కుంతి మహారాణి ఈ ప్రేయర్స్ లో చెప్తున్నప్పుడు ఎంత డీప్ గా ప్రేయర్ చేస్తుంది చూడండి. ఆ, ఆమెకు ఎంత చక్కగా ఆ భక్తి ఎలా ఉంది, ఆమె ఆమె ఏ విధంగా అర్థం చేసుకుంటుంది కృష్ణాని అని. ఉమ్. సో తర్వాత 27వ శ్లోకంలో అకీంచిన భక్తులకు భగవంతుడు ఎలా రెసిప్రొకేట్ చేస్తాడు అంటే, భక్తులకు ఆయన ఎలా చూస్తాడు అనమాట. సో సి ఆ, భక్తులు భక్తి చేస్తూ ఉంటే కృష్ణ ఏం చేస్తున్నాడు? కృష్ణకి భక్తులు తప్ప ఇంకెవ్వరు కృష్ణకి తెలియదు. కృష్ణ యొక్క భక్తులకు కృష్ణుడు తప్ప ఇంకెవ్వరికి ఎవ్వరు తెలియదు వాళ్ళకి. సో అట్లా అనమాట, వాళ్ళిద్దరి మధ్యలో ఎక్స్చేంజ్, ఆ యొక్క ప్రేమ ఎక్స్చేంజ్ అన్నమాట. నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్య పతయే నమః.
సో అకించన విత్తాయ, ఆ, ఎవరైతే నువ్వు ఈ భౌతిక ప్రపంచం నాకు చాలు ఇక అనుకుంటున్నారో వాళ్ళకి నువ్వు ధనం లాంటి వాడివి. అకించన భక్తులు ఆ ప్రేమ యొక్క స్వరూపాలు, కృష్ణ భగవాను యొక్క ప్రేమ. నివృత్త గుణవృత్తయే, వాళ్ళకి ఈ గుణవృత్తాల నుంచి బయటపడతారనమాట. అంటే సత్వగుణ రజోగుణ తమో గుణాల నుంచి అధిగమిస్తారు ఆల్రెడీ. వాళ్ళకు ఒకటే ఒక లక్ష్యం, ఏంటది? భగవంతుడు. ఉమ్, ఆత్మారామాయ శాంతాయ. అట్లా భగవంతుడికి ఏంటంట, ఈ అవభక్తులు కానవలసిన భగవంతుడు పట్టించుకోడంట. వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు భగవంతుడికి. వాళ్ళని కూడా చూస్తాడు కానీ అంత ఇంట్రెస్ట్ గా చూడడు. ఆ, శాంతాయ, ఎప్పుడూ చాలా పీస్ఫుల్ గా. ఉమ్, ఎప్పుడైనా భక్తులు ఏదైనా తప్పు చేసినా సరే భగవంతుడు వాళ్ళను ఫర్గివ్ చేస్తాడనమాట. వాళ్ళను ఆ క్షమిస్తాడు. కైవల్యపతయే. ఓకే, ఎవరికైనా కైవల్యం కావాలనుకోండి, విముక్తి మోక్షం కావాలనుకోండి, అది కూడా నువ్వే ఇస్తున్నావు కృష్ణ. ఉమ్, ఇక్కడ శాంతాయ, ఒకవేళ భక్తులు అఫెండ్ చేశారనుకోండి, ఏదైనా తప్పు చేశారనుకోండి, ఉమ్, భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం. సో ఎప్పుడైనా మనం కాలు జారి భూమి మీద మనం నేల మీద మనం కాలు జారితే ఎక్కడ పడతాం? మళ్ళీ భూమి మీదనే పడతాం. అంటే కాలు జారి మనం పడేటప్పుడు మనల్ని పట్టుకునేది ఎవరు? భూమి పట్టుకుంటుంది. రైట్. అలాగే మనము ఏదైనా అపరాధం చేస్తే, ఓ కృష్ణ నేనేమన్నా అపరాధం చేస్తే నన్ను క్షమించు. భూమి ఏ విధంగానైనా ఎవరైనా కాలు జారి పడేటప్పుడు బొందలో పడేయట్లేదు, ఆ భూమి ఆశ్రయం ఇస్తుంది, వాళ్ళు పడడానికి కూడా ఆశ్రయం ఇస్తుంది. అలాగే ఓ కృష్ణ, నేను తప్పు చేశాను, నేను తప్పులు చేస్తున్నాను, నాకు ఆశ్రయం కూడా మీరే. 28వ శ్లోకం. మన్యే త్వాం కాలమీశానం అనాధి నిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యన్మిత కలిః. కాల గురించి చెప్తున్నారు దీంట్లో. టైం. ఓ భగవంతుడా, మీరు కాల, ఈ కాలం ద్వారా మీరు ఏం చేస్తున్నారు? ఎవరైతే భక్తులకి అఫెన్సివ్ గా ఉంటున్నారో, ఎవరైతే భక్తులకు అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే భక్తులకి అపరాధాలు చేస్తున్నారో వాళ్ళను నువ్వు డెస్ట్రాయ్ చేస్తున్నావు, నువ్వు వాళ్ళని సంహరిస్తున్నావు. తర్వాత ఈశ, నీవు ఈ మొత్తం అన్నిటికీ నీవు కంట్రోలర్వి ఓ కృష్ణ. అనాది నిధనం, ఆది, ఆ, అనాది నుంచి అంటే ఇంకా మొదలు లేదు, దానికి అంతం లేదు. ప్లస్ విభుం, దీనికి అన్ని పర్వేసివ్ అనమాట, ఎల్లప్పుడూ అంతటా ఉన్నావు నువ్వు. ఉమ్, సమం, నువ్వు అందరికీ ఈక్వల్ గా ఉన్నావు. ఉమ్, ప్లస్ ఈ యొక్క కలియుగంలో కాన్ఫ్లిక్టింగ్ క్వాలిటీస్, రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఈ కలియుగంలో ఉన్నా సరే ఆ, అవన్నీ బెవిల్డరింగ్, అంటే చాలా చాలా అర్థం కాని విషయాలన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటివన్నీ కూడా ఆ సృష్టించి, అలాంటివన్నీ కూడా నువ్వు భక్తుల నుంచి భక్తులకు రక్షణ ఇస్తున్నావు అని చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ నీ గురించే ఎక్కడైనా డిసగ్రిమెంట్ ఉందనుకో, ఇంకెవరు దాన్ని సరిదిద్దగలుగుతారు కృష్ణ? నువ్వు దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు, నీలో కూడా ఇంకా డిసగ్రిమెంట్స్, ఎవరైనా డౌట్స్ అలా ఉన్నాయనుకో, ఇంకా వాళ్ళకి ఇంకా ఆశ్రయం ఏది? వాళ్ళకు నిజం తెలవాల్సిన ఆశ్రయం ఎలా వస్తుంది అని చెప్తుంది. ఇప్పుడు 29 నుంచి 31 వరకు కృష్ణ భగవాను యొక్క పుట్టుక, ఆయన యొక్క రకరకాల యాక్టివిటీస్ ఎంత చమత్కారంగా ఉంటాయో చెప్తుంది అనమాట. 29. నవేద కశ్చేద్ భగవంశ్చికీర్షితం తవేహమానస్య నృణాం విడంబనం నయస్య కశ్చేదయితోస్తి కర్హి చేద్ ద్వేష్యస్య యస్మిన్ విషమామతిర్నృణాం. ఎవ్వరికి కూడా కృష్ణ నీ యొక్క
నీ యొక్క ఆధ్యాత్మిక లీలలు ఎవరికీ అర్థం కావు, నువ్వెవరికీ అర్థం కావు. అందరికీ ఎలా అనిపిస్తావు అంటే నువ్వు ఒక మనిషిలాగా అనిపిస్తావు, కానీ మిస్లీడింగ్ ఇదంతా. నువ్వు యాక్చువల్లీ మనిషిలాగా, నువ్వు యాక్చువల్గా మామూలు మనిషివి కాదు, కానీ నువ్వు మామూలు మనిషిలాగా కనిపిస్తున్నావు అందరికీ. మామూలు మనుషుల్లాగానే పనులు చేస్తున్నావు, మామూలు మనుషుల్లాగానే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, మామూలు మనుషుల్లాగానే నువ్వు వెళ్తున్నావు, వాళ్ళతో యుద్ధం చేస్తున్నావు, వీళ్ళతో యుద్ధం చేస్తున్నావు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నావు, అందరితో మాలాగానే తిరుగుతున్నావు. తద్వారా నువ్వు ఎవరికీ అర్థం కావు. ఉం? నీకు ఒక పర్టికులర్ గా ఈ విధంగా నేను చేయాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు ఇష్టము అనేది ఏది లేదు నీకు. ఉం? నీవెవరి పట్ల కూడా ఆమ్, ఆమ్, నిర్మత్సర అంటే ఎవరి పట్ల కూడా అసూయ లేదు నీకు. ఉం? అలాగే జనులు ఓన్లీ కొందరు అనుకుంటారు నువ్వు చాలా పార్షల్ గా ఉన్నావు, నువ్వు ఓన్లీ వీళ్ళ సైడ్ ఉన్నావు, వాళ్ళ సైడ్ ఉన్నావు అని అనుకుంటారు. అందులో కూడా వాళ్ళు నీ గురించి తప్పు అవగాహనగా వస్తుంది అని చెప్తుంది అనమాట ఇక్కడ. 30వ శ్లోకం. జన్మకర్మ చ విశ్వాత్మన్ అజస్యా కర్తురాత్మనః తిర్యన్రీషు యాదస్సు తదత్యంత విడంబనం. జన్మకర్మ చ విశ్వాత్మన్, ఓ విశ్వాత్మ, ఓ కృష్ణ, నీవు అసలు అజ అంటే అజస్యా కర్తురాత్మనః, అసలు నీకు పుట్టుక అనేది లేదు కానీ నువ్వు జన్మించావు. అలాగే ఆ, అక్రతుః అంటే ఇనాక్టివ్, కానీ నువ్వు అన్నిట్లలో యాక్టివ్గా ఉన్నావు. నువ్వు ఇక్కడ జన్మిస్తున్నావు, అన్ని రకాల పనులు చేస్తున్నావు. ఆ ఒక్కోసారి పశువుల రూపంలో వస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ వరాహదేవులాగా వచ్చాడు, తర్వాత కూర్మదేవుడిలాగా వచ్చాడు తాబేల్లాగా, తర్వాత ఫిష్ అవతారం, చేప అవతారంగా వచ్చాడు, మత్స్య అవతారం, ఆ తర్వాత నరసింహ అవతారం, సగం మనిషి సగం సింహము. ఉమ్, తర్వాత మనుషుల్లాగా వస్తున్నావు, తర్వాత ఆక్వాటిక్ చేపల్లాగా వస్తున్నావు. ఇది చాలా అద్భుతంగా ఉంది అసలు. అది అర్థం కాకుండా ఉంది. ఓ కృష్ణ, నువ్వు దేవాది దేవుడివి అయినా కూడా నువ్వు ఇలా వస్తున్నావు. ఉమ్, తర్వాత భయం గురించి చెప్తుందన్నమాట. గోప్యాదదే త్వయి కృతాగసిధా మతావద్యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సా మాం విమోహయతి బీరపి యద్భిబేతి. ఓ కృష్ణ, నువ్వు గోప్యాదదే, ఆ గోపి యశోద గోపి వచ్చినప్పుడు ఆమె కర్ర పట్టుకొని నీ వెనకాల పరిగెడుతూ పరిగెడుతూ నిన్ను ఈరోజు ఎట్లయినా నిన్ను బంధించేసేయాలి, ఆ రోటికి కట్టేసేయాలి అని చెప్పి కర్ర పట్టుకొని ఎప్పుడైతే నీ వెనకాల పరిగెడుతుందో నువ్వు చాలా భీతి నొంది, బిభేతి, చాలా భయం నొంది పరిగెడుతున్నావు. నిన్ను పట్టుకున్న తర్వాత నీ కళ్ళల్లో ఆ భయం చూసామందరం. ఆ భయం ఎలా ఉందంట, ఆ కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి, నీ కాటుక నుంచి ఆ నీళ్లు కలిసి అంత నల్లగా అలా నీ యొక్క ముఖం ద్వారా ఇట్లా అన్ని చెంపల ద్వారా అవన్నీ నీళ్లు వస్తున్నాయి. నువ్వు ప్లస్ నువ్వు ఏడుస్తున్నావు, అప్పుడు చాలా ఏడుస్తున్నావు. నువ్వు దేవాది దేవుడివి, ఆ నీకు అసలు భయం ఎలా ఉంటుంది? ఆ అతి అసలు భయము ఎందరినీ భయపట్టేవాడే నీకు భయపడుతున్నాడు. ఆ కానీ నువ్వు నీ డివోటీకి భయపడుతున్నావు. ఒక మామూలు గోపి యశోదామాతకి నువ్వు భయపడ్డావు. ఉం? సో యశోదామాత కర్ర పట్టుకొని వస్తే నువ్వు నిజంగా భయపడతావా? ఇదంతా చాలా నాకు చమత్కారంగా ఉంది, నాకు అసలు అర్థం కాకుండా ఉంది కృష్ణ అంటుంది అనమాట. సో మళ్ళీ చదువుతాను చూడండి. గోప్యాదదే త్వయి కృతాగ సిధామతావత్ యాతే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సా మాం విమోహయతి భీరపి యద్భివేతి. భయానికే నువ్వు భయం. ఆ? భయము, అందరూ నిన్ను చూసి భయపడతారు. ప్రతి ఒక్క రాక్షసుడు, దేవతలు అందరూ కూడా నిన్ను చూసి భయపడి ఆ అలా ఉంటే నువ్వు ఒక గోపి వెనకాల కర్ర పట్టుకొని వస్తుంటే నువ్వు భయపడి నువ్వు ఏడుస్తున్నావు, నీ కాటుక నుంచి ఇలా కారుతున్నాయి నీళ్లు.
ఆ ఆ దృశ్యం చూసి నేను చాలా ఆ ఉమ్, చమత్కారంగా ఉంది, నాకు అర్థం కాకుండా ఉంది అని చెప్తున్నారు. సో 32 నుంచి 34 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, రకరకాల వాళ్ళకి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయన్నమాట. భగవంతుడు ఎలా జన్మించాడు, ఆయన ఎలా పుట్టాడు అనేది అనమాట. సో అది చెప్తున్నారు ఇక్కడ. కేచిదాహుర్ అజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే యదో ప్రియస్యాన్ బవాయే మలయస్యేవ చందనం. కొందరు ఏమంటారంట, పుట్టుక లేని భగవంతుడు పుట్టాడంట. ఎందుచేత? ఆ వంశాన్ని గ్లోరిఫై చేయడానికి పుట్టాడంట. ఇంకొందరు ఏం చెప్తున్నారు, ఆ, మహారాజు యదు వంశంలో పుట్టాడు కదా, యదుని మచ్చిగా ఆయన సంతోషం కలిగించడానికి ఆయన అందులో జన్మించాడంట. మలయా మలయా హిల్స్, మలయా ఆమ్, పర్వతాలలో నువ్వు చందనం లాగా ఆ యొక్క యదు వంశంలో జన్మించావు అని చెప్తుంది 33 శ్లోకం. అపరే వాసుదేవస్య దేవక్యాం యాచితోభ్యగాత్ అజస్త్వం అస్య క్షేమాయ వధాయ చ సురద్విషాం. మరికొందరు ఏమంటారు, వసుదేవ దేవకి నీ గురించి చాలా ప్రార్థనలు చేశారు, ఎన్నో తపస్సులు చేశారు, అందుకని వాళ్ళ కొడుకుగా నువ్వు జన్మించావు. కానీ ఇందులో డౌట్ మాత్రం ఏమీ లేదు, నువ్వు పుట్టుక లేనివాడివే, కానీ నువ్వు పుడుతున్నావు. ఆ? ఆమ్, ఎవరి కోసం? ఎవరైతే దేవతల యందు ఎన్వియస్ గా ఉంటారో, ఎవరైతే దేవతలను పీడిస్తూ ఉంటారో, ఎవరైతే దేవతలను బాధ పెడుతూ ఉంటారో, వాళ్ళను సేవ్ చేయడం కోసం నువ్వు జన్మిస్తున్నావు. అసలు నువ్వు జన్మ అంటే లేదు నీకు, అయినా నువ్వు జన్మిస్తున్నావు. సేమ్ థింగ్ ఇక్కడ అంటారు కదా ప్రహ్లాద్ మహారాజు. సో ఇప్పుడు కృష్ణ పుట్టాలి అంటే దేవాది దేవుడు, ఆయనకి ఒక తల్లి తండ్రి ఉండవలసిన అవసరం లేదు, ఆయనకు ఆయన జన్మ తీసుకోవాలంటే. ఉదాహరణకి ఆ ఒక ప్రహ్లాద్ మహారాజుని చాలా హింసిస్తుంటాడు హిరణ్యకశిపు. అప్పుడు ఇక హిరణ్యకశిపు అన్ని రకాలుగా చంపడానికి ప్రయత్నించగా లాస్ట్ అడుగుతాడు అనమాట, నువ్వు అంతటా చూస్తున్నావు నీ దేవుణ్ణి, నాకు మాత్రం ఎక్కడ కనపడట్లేడు, ఈ పిల్లల్లో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ప్రహ్లాద్ మహారాజ్ ఎస్, ఈ స్తంభంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అంటాడు. అప్పుడు ఆ స్తంభాన్ని పగలగొట్టడానికి వెళ్తాడు అనమాట. అప్పుడు పగలగొట్టగానే ఆ స్తంభం నుంచి వస్తాడు. ఎందుకు వస్తాడు భగవంతుడు? ప్రహ్లాద ఆ మాట అన్నాడు కాబట్టి, డివోటి ఆ మాట అన్నాడు కాబట్టి అది నిజం చేసి చూపించాలని భగవంతుడు అక్కడి నుంచి వస్తాడనమాట. అందుకే మనము డివోటీస్ యొక్క ప్రేయర్స్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా అకేషన్ అయినప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా అందరూ వెళ్ళి డివోటీస్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఎందుకు? డివోటీస్ నోట్లో నుంచి ఏదైనా వచ్చిందనుకో, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, అది చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది సో డివోటీస్ ఎప్పుడైనా మంచిగానే బ్లెస్ చేస్తారు. కాబట్టి ఆ ప్రహ్లాద్ మహారాజ్ అయినా ఈ స్తంభంలో ఉన్నాడు అనగానే అక్కడి నుంచి ఆ స్తంభంలో నుంచి వస్తాడు. అప్పుడు ఆ, మరి ఆ, ఆయనకి తల్లిదండ్రి ఎవరప్పుడు? సో భగవంతుడు జన్మించడానికి మనలాగా తల్లిదండ్రులు కావాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి రాగలుగుతాడు. వరాహావతారం ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మ యొక్క ముక్కును నుంచి వచ్చాడు. రైట్. సో అట్లా 35 శ్లోకం. ఇక్కడ రియల్ రీజన్, అసలు భగవంతుడు ఎందుకు వచ్చాడు అనేది ఇక్కడ రియల్ గా చెప్తుంది అనమాట. భవేస్మిన్ క్లిశ్యమానానామవిద్యా కామకర్మభిః శ్రవణస్మరణార్హాని కరిష్యన్నితి కేచన. అసలు ఇంకా కొందరు ఏం చెప్తున్నారంట, నువ్వెందుకు అవతారం తీసుకున్నావు అంటే, భక్తియుత సేవలో అందరూ నీ గురించి వినాలి, నిన్ను తలుచుకోవాలి, నీకు పూజలు చేయాలి. తద్వారా ఇక్కడ బాధపడుతూ ఈ యొక్క ప్రాపంచిక లైఫ్ లో ఉన్న వాళ్ళందరూ దీని నుంచి దూరం అయిపోయి వాళ్ళు మళ్ళీ మోక్షము అనుభవించడం కోసం నువ్వు అవతరిస్తున్నావు. ఇది రియల్ రీజన్. భగవంతుడు ఎందుకు వస్తాడు? ఎంతటి రాక్షసుని చంపడానికైనా భగవంతుడు రానవసరం లేదు, ఆయన యొక్క ప్రతినిధిని పంపించేస్తే పని అయిపోతుంది. రైట్. సో ఆయన ప్రతినిధిని కూడా పంపాల్సిన అవసరం లేదు. ఏ జీవి నుంచి అయినా కూడా భగవంతుడు ప్రతి ఒక్క జీవిలో సూపర్ సోల్ గా ఉంటాడు.
ఆత్మ ఆ, పరమాత్మ రూపంలో ఉంటాడు. ఆ పరమాత్మ కనుక మన బాడీలోంచి వెళ్ళిపోతే ఆ బాడీ చనిపోతుంది అప్పటికి ఆల్రెడీ. భగవంతుడు లేకపోతే ఆ బాడీకి ఇంకా విలువ అనేది ఉండదు. ఎవరన్నా మనకు అందంగా ఎందుకు కనబడుతున్నారు? సపోజ్ కొందరి జుట్టు చాలా బాగుంటుంది, కొందరికి పళ్ళు చాలా బాగుంటాయి, కొందరి కళ్ళు చాలా బాగుంటాయి. ఇవన్నీ ఎందుకు బాగుంటాయి? అదే మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ కళ్ళు బాగుండవు, వాళ్ళ వాళ్ళ జుట్టు బాగుండదు, వాళ్ళ యొక్క పెదవులు బాగుండవు, వాళ్ళ యొక్క చర్మం బాగుండదు, ఏది బాగుండదు. ఎందుకు? అంతకు ముందు వాళ్ళు బ్రతికున్నప్పుడు పరమాత్మ అందులో ఆ శరీరంలో ఉంది కాబట్టి మనకి అందంగా కనిపిస్తారనమాట. అదొకటే రీజన్, భగవంతుడు అందులో ఉన్నారు కాబట్టి. ఉం? సో 36 శ్లోకం ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మెమరైజ్ చేసుకోవాలనుకుంటే ఇది ఇది అన్ని శ్లోకాల నుంచి ఇది మెమరైజ్ చేసుకోండి. శృణ్వంతి గాయంతి గృణంత్యభీక్ష్ణసః స్మరంతి నందంతి తవేహితం జనా తయేవ పశ్యంత్యచిరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం. శృణ్వంతి, భగవంతుడా ఓ కృష్ణ, నీ యొక్క లీల ఎవరైనా వింటే, గాయంతి, నీ యొక్క గుణాలు నీ యొక్క కీర్తి ఎవరైనా కీర్తిస్తున్నారు అనుకోండి, ఎవరన్నా ఆ గాయం చేస్తున్నారు అంటే పాట పాడుతున్నారు, లేదా క్లాస్ చెప్తున్నారు, ఆ లేదా కీర్తన చేస్తున్నారు, చాంట్. గృణంతి, లేదా ఎవరైనా ఇలాంటి చేస్తూ ఉంటే వాళ్ళు సంతోషపడుతున్నారు. గృణంతి అభీక్ష్ణ సహా, నిన్ను ఎవరైతే గుర్తు చేసుకుంటున్నారో, ఎవరైతే నీ గాయాలను చెప్తున్నారో, ఇవి రెండు చూసి ఎవరైనా సంతోషిస్తున్నారో, ఆ స్మరంతి నందంతి తవేహితం జన. ఉమ్, స్మరంతి, నీ గురించి ఎవరైతే తలుచుకుంటున్నారో, పదే పదే నీ గురించి స్మరణ చేస్తున్నారో, ఆర్ నందంతి తవేహితం జన, ఎవరైతే ఇటువంటి పనులు చేసే వాళ్ళని చూసి సంతోషపడతారో, ఉమ్, తయేవ పశ్యంత్ అచిరేన తావకం, వాళ్ళకి నువ్వు అచిరేన, అచిరేన చిరేన అంటే చాలా రోజుల తర్వాత, అచిరేన అంటే చాలా త్వరగా, ఇమ్మీడియట్ గా కనిపిస్తావు. ఉమ్, భవ ప్రవాహో పరమం పదాంబుజం, నీ యొక్క ఉమ్, పద అంబుజం, నీ యొక్క పాదపద్మాలు వాళ్ళలో వచ్చేసి ఏమవుతుంది? భవ ప్రవాహ, వాళ్ళ యొక్క పుట్టుక మరణం నుంచి దూరం అయిపోతారు. ఓకే, ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఆమ్, బుద్ధి మహారాణి ఏమంటుందంటే, ఎవరైనా కృష్ణ భగవానుని యొక్క కథలు శృణ్వంతి వింటారో, కృష్ణ గురించి కానీ కృష్ణ లీలల గురించి ఎవరన్నా వింటే చాలు, లేదా ఎవరన్నా ఆ గాయంతి, అవి వేరే వాళ్ళకి చెప్తే చాలు, కీర్తన చేయడం కానీ గాయంతి పాడడం కానీ కృష్ణ యొక్క లీలలు పాడడం కానీ చేస్తే, ఎవరన్నా ఆ గృణంతి అభీక్ష్ణ సహా, మళ్ళీ మళ్ళీ కంటిన్యూస్ గా భగవంతుని గురించి తలుచుకుంటూ ఉంటారో, రిమెంబర్ చేసుకుంటూ ఉంటారో, స్మరణం చేసుకుంటూ ఉంటారో, లేదా ఎవరైనా పక్క నుండి సరే వేరే ఎవరైనా ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు, కొందరు వింటున్నారు, కొందరు కృష్ణ కథలు చెప్తున్నారు, కొందరు కృష్ణాని స్మరణ చేస్తూ ఉన్నారు, వాళ్ళని చూసి సంతోషపడ్డా చాలు, డివోటీస్ని చూసి మనం సంతోషపడ్డా చాలు, వాళ్ళకి ఏమవుతుందట? అచిరేన, చాలా త్వరగా భగవంతుడా నువ్వు దర్శనమిస్తావు, వాళ్ళ యొక్క జన్మ మృత్యు సైకిల్ నుంచి దూరం చేసేస్తావు. ఎంత ఈజీ చూడండి. మనం చేయాల్సింది, మనము ఈ యొక్క పుట్టుక మరణం నుంచి దూరం కావాలంటే సింపుల్ లాజిక్. మనం చేయాల్సింది ఏంటి? కృష్ణ కథ వినాలి, కృష్ణ కథ చెప్పాలి, కీర్తన చేయాలి, ఆయన స్మరణ చేసుకోవాలి, లేదా ఇలా ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, మన టెంపుల్లో ఎవరైనా డివోటీస్ చేసుకుంటున్నారు అనుకో, వాళ్ళని చూసి సంతోషపడాలి. అది చేసినా చాలు, భగవంతుడు అచిరేన, చాలా త్వరగా మనల్ని పుట్టుక మరణం లేని స్థాయికి తీసుకెళ్తాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. మెమరైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, 37వ శ్లోకం నుంచి 43 శ్లోకం వరకు ఈ 6 శ్లోకాలలో కుంతి మహారాణి అపీల్ చేస్తుంది భగవంతుడికి, నాకు మీ యొక్క అసోసియేషన్ ఎక్కువ ఇవ్వండి, ఓ కృష్ణ మీ యొక్క అసోసియేషన్ నాకు ఎక్కువ కావాలి అని చెప్పి చేస్తుంది అనమాట. అప్యద్యనస్త్వం స్వకృతే హిత ప్రభో
జిహాససి స్విత్సుహృదోను జీవినః येषां न चान्यद्भवतः पदाम्बुजात् పరాయణం రాజసుయోజితాంహసాం. ఓ భగవంతుడా, నీ యొక్క ప్రతి ఒక్క డ్యూటీ నువ్వు ఆల్రెడీ అన్ని చేశావు. ఉమ్? ఈ రోజు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావా? మేము నీకు నీ యొక్క కృపకి కంప్లీట్ గా డిపెండ్ అయ్యి నీ మీద డిపెండ్ అయ్యే మీ కృప, మీ యొక్క ఛాయ, మీ యొక్క రక్షణ ఛాయలోనే ఉంటున్నాము. ఆ ఇప్పుడు వీళ్ళందరూ మాతో చాలా ఎనిమిటిగా ఉన్నారు. సి ఎప్పుడైనా యుద్ధం చేసినప్పుడు ఏం చేస్తాం? యుద్ధం చేసినప్పుడు అందరినీ సంహరించినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ ఎంత కోపంగా ఉంటారు పాండవులతో. ఆ సరే, గెలిచారు, ధర్మము ఇదంతా వాళ్ళు చూడరు. వాళ్ళు ఏం చూస్తారు? నా భర్త అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తుంటే వీళ్ళు సంహరించారు, నా తండ్రి అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తుంటే వీళ్ళు సంహరించారు, మా కుటుంబంలో మా తండ్రి లేకుండడానికి కారణం వీళ్ళే. ఇప్పుడు అందరూ చాలా ఎనిమీస్ గా ఉన్నారు మాకు. చాలా ఆ అందరికీ రగిలిపోతుంది. మా మా పట్ల చాలా ఎనిమి అంటే ఏంటి? ఆ, శత్రుత్వంలో ఉన్నారు అందరూ. ఆ మీ పనులన్నీ చేసి, ఓ భగవంతుడా, ఇప్పుడు అన్నీ మాకు వచ్చేసాయని మీరు వెళ్తున్నారా? మేము మీ యొక్క రక్షణ ఛాయలో ఉండాలి. మీకు రక్షణ మాకు కావాలి, మీ యొక్క కృప మాకు కావాలి. దాంట్లో మేము డిపెండెంట్, మీ మీద మేము డిపెండ్ అయి ఉన్నాం. ఆ సో అట్లా అని ప్రే చేస్తుంది అనమాట. కేవయం నామరూపాభ్యాం యదుభిః సహ పాండవా భవతో దర్శనం యర్హి హృషికానాం ఇవేషితుః. సో ఎప్పుడైతే ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ పేరు ప్రతిష్ట, వాళ్ళ యొక్క అన్ని, వాళ్ళ యొక్క పేరు కానీ వాళ్ళ యొక్క ప్రతిష్ట కానీ ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు అన్ని పోతాయి, త్వర త్వరగా ఇంకా మెల్లమెల్లగా అన్ని దూరం అయిపోతాయి. అట్లాగే మీరు ఇప్పుడు వెళ్ళిపోతూ మమ్మల్ని చూడకుండా మీరు వెళ్ళిపోతున్నారు కదా. మా మాలో ఉన్న పేరు ప్రతిష్ట, మా యొక్క యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా మీతో పాటు మీరు వెళ్ళిపోతే అన్నీ పోతాయి మాకు కూడా. ఉమ్, 39వ శ్లోకం. నేయం శోభిష్యతే తత్ర యథాదానీం గదాధరా తత్పదేరంకితా భాతి స్వలక్షణ విలక్షితైః. ఓ గదాధర, ఓ కృష్ణ. ఆ కృష్ణకి ఇంకో పేరు గదాధర. ఎందుకు? శంఖ చక్ర గదా పద్మ పట్టుకొని ఉంటాడు భగవంతుడు. సో అందుకని ఓ గదాధర. ఉమ్, మా యొక్క రాజ్యం అంతా కూడా మీ యొక్క పాద పద్మాలు, ఇక్కడ మీరు నడిచారు కాబట్టి మీ యొక్క పాద పద్మాలు ఆ మా యొక్క నేలపైన పడి ఉన్నాయి అంతటా. ముద్రలు, పాద ముద్రలు అన్నీ ఉన్నాయి. అందుచేత చాలా దివ్యంగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. మీరు వెళ్ళిపోతే ఇంకా ఏమీ అందం ఉండదు ఇక్కడ. మీరు ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత ఆ మీ ఇన్ని రోజులు ఈ హస్తినాపురం కానీ, ఈ యొక్క రాజ్యం కానీ ఇదంతా అందంగా ఎందుకుంది? మీరు ఇక్కడ నడిచారు, మీ పాదపద్రాల ముద్రలు ఉన్నాయి కాబట్టి ఇది అందంగా ఉంది. మీరు వెళ్ళిపోతే ఇదంతా వెళ్ళిపోతుంది మీతో పాటు. 40వ శ్లోకం. ఇమే జనా పద శ్రద్ధా సుపక్ష్వౌషధి వీరుడ వనాద్రినద్యుద్వన్వంతో హ్యేదంతే తవ వీక్షితైః. ఇక్కడ ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క ఆమ్, చెట్లు చేమలు అన్నీ కూడా చాలా వికసితంగా ఉన్నాయి. ఆ ఇక్కడ ఆమ్, ఇక్కడ చెట్లు, ధాన్యం పండుతుంది, చాలా చెట్లు ఉన్నాయి, చక్కగా ఔషధాలు సరిగా ఉన్నాయి. అందరూ ఒకరి పట్ల ఒకరు రెస్పెక్ట్ గా ఇవన్నీ ఉన్నారు. ఎందుచేత? మీరు ఉన్నారు కాబట్టి. ఉమ్, ప- చెట్లన్నీ పళ్ళిస్తున్నాయి, రివర్స్ అన్ని ఫ్లో అవుతున్నాయి, ప్రతి ఒక్క చెరువులన్నీ నిండుగా ఉన్నాయి. ఆ ప్లస్ గుట్టలు అవన్నీ కూడా రకరకాల ఔషధాలతోటి, రకరకాల మినరల్స్ తోటి ఉన్నాయి. ప్లస్ ఓషన్ లో, సముద్రంలో కూడా అన్ని రకాల వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, ధనము ఇవన్నీ. ఎందుచేత? మీరు ఇక్కడ ఉండి వాటిని అన్నిటిని చూస్తూ ఉన్నారు కాబట్టి, మీ యొక్క చూపు వాటి మీద పడింది కాబట్టి ఇలా ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు వెళ్తే ఇలా. 41వ శ్లోకం.
అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాశం ఇమం చింది దృఢం పాండుషు విష్ణుషు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఉమ్, సో కుంతి మహారాణి చూడండి, ఆమె పుట్టింది యదు వంశంలో, కృష్ణ యొక్క అత్తగా జన్మించింది. కృష్ణ యొక్క తండ్రి వసుదేవుడి కుటుంబంలో వసుదేవికి అక్కగా పుట్టింది. సో అట్లా యదు వంశంలో పుట్టింది, కృష్ణ ఫ్యామిలీనే. పాండవాస్ అంతా కూడా కృష్ణ యొక్క భక్తులే. అటు వృష్ణీస్ ఇటు పాండవాస్ ఇద్దరు కూడా కృష్ణ భక్తులే. ఇక్కడ ఏమంటుంది చూడండి, చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఓ విశ్వాత్మన్ అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే. ఓ విశ్వమూర్తి, ఉమ్, స్నేహపాశం ఇమం చింది దృఢం పాండుషు వృష్ణుసు. స్నేహపాశం, నాకు ఈ పాండవ వృష్ణి ఫ్యామిలీస్ నుంచి ఈ యొక్క ప్రేమ మైత్రి తీసేసాయి. ఎందుచేత అంటుంది ఇలా? నేను వృష్ణి సైడ్ తీసుకోదలుచుకోలేదు, అటు పాండవ సైడ్ తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు పాండవ సైడ్ ఉన్నావు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి వృష్ణికి వెళ్ళిపోతున్నావు, రైట్? సో నేను పాండవుల సైడ్ తీసుకుంటే నిన్ను మిస్ అయిపోతాను. సో అలాగా నేను వృష్ణి వైపు ఉన్నాను అనుకోండి, మీరు పాండవ సైడ్ వచ్చినప్పుడు, వాళ్ళని చూసుకోవడానికి వచ్చినప్పుడు నిన్ను అప్పుడు మిస్ అయిపోతాను. ప్లస్ ఇంకోటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి ఈ శారీరక బాంధవ్యాలు చాలా గట్టిగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏమంటుంది, నాకు ఈ శారీర బాంధవ్యాలు ఈ పాండవులతోని కానీ ఆ వృష్ణీలతోని కానీ, మా మా అమ్మగారి ఇంటి నుంచి అయినా సరే, మా యొక్క ఈ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అయినా సరే, ఈ యొక్క స్నేహ పాశం అంటే ప్రేమ అనురాగాలు ఉంటాయి కదా ఫ్యామిలీ మెంబర్స్ పట్ల, ఆ అనురాగాలు తొలగించేసే, కట్ చేసే, చిందంతి దృఢం, చాలా డీప్ గా ఉన్నాయి ఈ ప్రేమ, ఇవన్నీ బంధాలు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ డీప్ గా చాలా లోతుగా ఉన్నాయి ప్రేమలు, ఇవన్నీ తీసేసాయి. ఎందుకు? నా యొక్క ప్రేమ ఓన్లీ కృష్ణ నీ వైపే ఉండాలి, ఇంకా అది తప్ప ఇంకా ఏది ఉండకూడదు నాకు, రైట్? సో మనం కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ టైస్ చాలా డీప్ గా ఉంటాయి అన్నమాట. సో మనం కూడా చాలా గట్టిగా ప్రే చేయాలి కృష్ణకి, కృష్ణ నాకు ఈ ఫ్యామిలీ టైస్ కాదు ముఖ్యం, నాకు నువ్వు ముఖ్యం. ప్రేమ, కృష్ణ మీద ప్రేమ, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, 42వ శ్లోకం. త్వయిమేనన్య విషయా మతిర్మధుపతే సకృత్ రతిం ఉద్వహతా దద్దా గంగేవౌగం ఉదన్వతి. మధు, లార్డ్ ఆఫ్ మధు. ఎలాగైతే గంగా నది ఫ్లో అవుతుంటే ఏదన్నా దారిలో వచ్చిందనుకోండి, చెట్టు చెట్టు మొదలు వచ్చిందనుకోండి, ఆ నీళ్ళు ఏం చేస్తే అక్కడ ఆగవు, అటు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తా ఉంటాయి ఇంకా, రైట్? మళ్ళీ ఒక గుట్ట వచ్చిందనుకోండి, ఆ గుట్ట సైడ్ నుంచి వెళ్తాయి, లేకపోతే ఆ గుట్ట పై నుంచి వెళ్తాయి, ఆ గుట్ట కింద నుంచి వెళ్తాయి, ఎక్కడన్నా ఒక రంధ్రం ఉంటే అక్కడి నుంచి వెళ్తాయి. ఆ సో ఏవి అడ్డంకులు వచ్చినా సరే, గంగా ఏం చేస్తుంది, గంగే యోగం ఉదన్వతి, అది వెతుక్కుంటూ వెతుక్కుంటూ సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అలాగే ఓ కృష్ణ, గంగా ఎలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ సముద్రం వైపు వెళ్తుందో, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, నా యొక్క ప్రేమ మీ పట్ల చాలా తీవ్రంగా ఉండి, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను మీ మీ యొక్క ప్రేమలో ఇట్లా వచ్చేటట్టు నాకు ఆ, నన్ను నన్ను నాకు నాకు ప్లస్ చేయండి అని చెప్తుంది అనమాట. నలభై మూడో శ్లోకంలో ఇక్కడ సమరైజ్ చేస్తుంది అనమాట, భగవంతుని యొక్క గొప్పతనం అంతా ఇక్కడ సమరైజ్ చేస్తుంది. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణిర సభావ నిదృక్ రాజన్య వంశదహనానపవర్గ వీర్య గోవింద గోద్విజ సురాతి హరావతారా యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే. శ్రీకృష్ణ, ఓ శ్రీకృష్ణ, కృష్ణ సఖ, అర్జునుడి ఇంకో పేరేంటి? కృష్ణ. కృష్ణ సఖ అంటే అర్జునుడి యొక్క స్నేహితుడా, అర్జునుడి యొక్క సఖ. అర్జునుడికి ఇంకో పేరు కృష్ణ. కృష్ణ సఖ, ఓ అర్జున సఖ, ఓ కృష్ణ, శ్రీకృష్ణ. వృష్ణి, ఓ వృష్ణి వంశీయుడా. రసభ, రసభావ అంటే ఓ చీఫ్, అందరికంటే చీఫ్ అన్నమాట, గొప్పవాడు. ఉమ్? రసభ అవని, అవని అంటే ధరిత్రి, భూమి. దృక్, రిబెలియస్,
రాజన్య వంశ ఎవరెవరైతే ఆ, రాజులు వాళ్ళందరూ కూడా మ్, చాలా ధీటుగా ఎవరైతే మ్, ఆ, శత్రువుల్లాగా ఎవరైతే ఉన్నారో రాజన్య వంశ దహనాన అపవర్గ వీర్య దహన వాళ్ళందరినీ దహింపచేసిన ఓ వీర ఆ, అనపవర్గ ఆ, మీ యొక్క గొప్పతనము వాళ్ళందరినీ దహించేసేసావు గోవింద ఆ, గోలోక ధామానికి చెందిన ఓ భగవంతుడా. గో అంటే గో ద్విజ. గో అంటే కౌస్ యాక్చువల్లీ. గో అంటే ఆవులు. ద్విజ అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ద్విజ అని ఎందుకంటారు? రెండు సార్లు పుడతారు వాళ్ళు. ఒకసారి తల్లిదండ్రుల ద్వారా, రెండోసారి ఎప్పుడైతే వాళ్ళకి సెకండ్ ఇనిషియేషన్ ఇస్తారో అప్పుడు వాళ్ళకి రెండో లైఫ్ వస్తుంది అనమాట. అప్పుడు ఈ జనయు థ్రెడ్ వేస్తారు, అట్లా వేసి అందుకని వాళ్ళు ద్విజ అంటారు. ఉమ్, సుర. సుర అంటే దేవతలు. ఉమ్, అర్తిహర. సురార్తి హరావతార. అర్తిహర వాళ్ళకు ఎప్పుడైతే బాధల్లో ఉన్నారనుకోండి, అప్పుడు నువ్వు అవతారం తీసుకొని వస్తున్నావు. యోగేశ్వర కిల గురో. ఓ ఓ యోగేశ్వర. ఉమ్, ఆ, యోగాలకన్నిటికీ ఈశ్వరుడా. అఖిల గురో. అఖిల అంటే ఈ మొత్తము భూమండలానికి, యూనివర్సల్ మొత్తానికి గురో. ఓ ఓ గురు. ఉమ్, భగవన్ నమస్తే. మీకు నా యొక్క నమస్కారాలు, నమస్సుమాంజలు అని చెప్తుందన్నమాట. సో ఇది ఇక్కడ వరకు ప్రేయర్స్ చేస్తుంది. ఇప్పుడు కృష్ణ ఏం చేస్తాడు? సూత ఉవాచ పృతయేత్తం కలపదే పరిణూత కిలోదయా మదం జహాస వైకుంఠో మోహయన్ ఇవ మాయయా. అప్పుడు భగవంతుడు కుంతి మహారాణి చెప్పిన ప్రేయర్స్ అన్ని విని ఆయనే మైల్డ్ గా నవ్వుతాడు అనమాట. చిరునవ్వు నవ్వుతాడు ఎంతో ఎన్చాంటింగ్ గా. ఉమ్. సో భగవంతుడు ఆ చిరునవ్వుతో మనకి అన్ని రకాల డిస్ట్రెస్ నుంచి మనం దూరం అవుతాం అనమాట. సో అది కుంతి మహారాణి యొక్క ప్రేయర్స్ ఇక్కడ వరకు చూసాము. సో ఇక్కడ జస్ట్ సమరీ ఏంటంటే 18వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు భగవంతుణ్ణి మనము ఎలా తెలుసుకోగలుగుతామని చెప్పారు. 21 నుంచి 25 వరకు ఆ ఆమె ఎంత నేనెంత అదృష్టవంతురాలిని కృష్ణ అని తెలియజేస్తుంది అనమాట. 26వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు మనకు ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, భగవంతుణ్ణి మనము చేరాలి అంటే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, మనకు ఎలాంటి గుణగణాలు ఉంచుకోవాలి అది చెప్పారు. 29 నుంచి 31 శ్లోకం వరకు భగవంతుడు భగవంతుని యొక్క నేచర్ ఎలాంటి, స్వభావం ఎలాంటిది, ప్లస్ ఎంత బెవిల్డరింగ్ అంటే చాలా చమత్కారంగా ఉంటాయి ఆయన లీలలు ఎలా ఉన్నాయి అవి చెప్తుంది. తర్వాత 32 నుంచి 36 వరకు భగవంతుని యొక్క పుట్టుక గురించి రకరకాల వాళ్ళు రకరకాలుగా ఏం చెప్పారనేది. ఆ తర్వాత 37 నుంచి 43 వరకు కృష్ణ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, మాకు ఇవన్నీ వచ్చాయి, కానీ నువ్వు వెళ్తే మాకు ఈ- మీ అసోసియేషన్ దూరం అవుతాం, కాబట్టి మీ యొక్క అసోసియేషన్ మాకు ఇంకా ఎక్కువగా ఇవ్వు అని అపీల్ చేస్తుంది అనమాట. వేడుకుంటుంది. సో ఇది కృష్ణ భగవానుని యొక్క కుంతి మహారాణి యొక్క ప్రేయర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. మనం 2 క్లాసెస్ లో చెప్పుకున్నాం ఇవి. సో ఇప్పుడు డివోటీస్కి ఏమన్నా ప్రశ్న కానీ కామెంట్స్ కానీ ఉంటే అన్మ్యూట్ చేసి చెప్పవచ్చు. బుజ్జి నాకు ఎస్ మాతాజీ, సంతి మాతాజీ. ప్రభుజీ నాకు ఒక చిన్న ఇది కావాలి, ఇన్ఫర్మేషన్. కుంతి మహారాణి ఆవిడ కన్యగా ఉండేటప్పుడు ఒక మహర్షికి ఆవిడ చాలా సేవ చేసిన దానివల్ల ఆవిడికి వరాలు పొందుతుంది. ఆ మహర్షి ఎవరు ప్రభుజీ? దుర్వాసముని. దూర్వాసముని సహాయ. దుర్వాసముని చాలా ఆయనకి తొందరగా కోపం వస్తుంది, అలాగే చాలా తొందరగా సంతోషం వస్తుంది అనమాట. అసలు ఆయన ఎవరు అంటే దుర్వాసముని అంటే శివుడి యొక్క ఒక అంశ. శివుడు కూడా అంతే కదా, ఆశుతోష్. శివుడిని మెప్పించడం చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం శివుడి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. అట్లా ఈ దుర్వాసముని వచ్చి ఆయన ఏంటంటే
డే అండ్ నైట్ యజ్ఞాలు చేస్తూ అవి ఇవి చేస్తూ ఉంటారనమాట. ఆయన వస్తున్నాడంటే అందరూ భయపడతారు. అప్పుడు ఈ కుంతి భోజ్ ఏం చేస్తాడంటే, అప్పుడు ఈమె కన్యగా ఉంటుంది, 12-13 years ఓల్డ్ పాపలాగా. అప్పుడు ఈమెను పెడతాడనమాట సేవకి. కుంతి మహారాణి చాలా కేర్ఫుల్ గా సేవ చేస్తుంది ఆయనకి. ఆ ఏ టైంలో పిలిచినా వెళ్ళి ఏది కావాలంటే అది ఇచ్చేసి, ఏది కావాలంటే అది అందించేసేసి వాళ్ళకు సహాయం చేస్తుంది అనమాట. అట్లా వాళ్ళు కొన్ని రోజులు వారాల పాటు యజ్ఞాలు అవన్నీ కంప్లీట్ చేసేసుకొని అన్ని రకాల పూజలు అవన్నీ అయిపోయినాక ఆయన చాలా సంతుష్టుడైతాడు. ఉమ్, ఇంత చక్కగా సేవ చేసావు కుంతి అని చెప్పి ఆయన ఫ్యూచర్ కూడా చూస్తాడు త్రికాలదర్శి. సో చూసి ఆ, ఈమెకు ఈ యొక్క వరం అవసరము అని చెప్పేసి, ఆ, నువ్వు ఈ ఈ ప్రేయర్ చేసి ఎవరైనా దేవతలను నువ్వు పిలిచినా సరే వాళ్ళ ద్వారా నీకు సంతానం వస్తుంది. ప్లస్ నీ యొక్క ఆ, కన్యత్వానికి కూడా ఆపద లేదు అన్నట్టుగా ఆ, అట్లా వరం ఇస్తాడనమాట. ఇస్తే ఆమె అప్పుడు 12 years, 10 to 12 years పిల్ల. సో 10 to 12 years పిల్లలు ఎలా ఉంటారు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు. ఏదైనా కూడా వాళ్ళకు ప్రతిదీ ఆ, కొంచెం చమత్కారంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా. క్యూరియాసిటీ. క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి అనుకుంటుంది, ఇట్లా మంత్రం చెప్పగానే ఇలా అవుతుందా, నిజంగానే ఒకసారి టెస్ట్ చేస్తాను చూద్దాం అని చెప్పేసి సూర్య భగవానుడు రాగానే అలా చెప్తుంది అనమాట. ఆ మంత్రం చెప్పగానే సూర్యదేవుడు వస్తాడు. వచ్చేసి నేను నీకు ఇప్పుడు ఆ, కొడుకును ప్రసాదించాలి అంటే, ఓ లేదు లేదు లేదు, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, నేను జస్ట్ టెస్ట్ చేశానంటే, లేదు లేదు నేను ఎట్లాగో నన్ను పిలిచావు ఇప్పుడు, నేను ఇవ్వకుండా వెళ్ళలేను అని చెప్పి ఆ, ఆమెకి కొడుకును ఇస్తాడు. ఆ కొడుకు చెవిలో నుంచి పుడతాడు అనమాట, గర్భం నుంచి కాకుండా చెవిలో నుంచి. అందుకని కర్ణ అని వస్తుంది పేరు. సో అట్లా పుట్టి ఆమె యొక్క గర్భము ఇంటాక్ట్ గా ఉంటుంది, ప్లస్ ఆమె కన్యగానే ఉంటుంది. సో అట్లా ప్లస్ ఆ బాబును కూడా ఏం చేయాలి ఇప్పుడు, ఆమెకు తోచక ఆ ఒక బుట్టలో పెట్టేసి గంగా నదిలో వేస్తుంది దుర్వాసములు. దూర్వాస్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ ఇప్పుడు కుంతి మహారాణి యాదవ వంశస్థురాలే కదా ప్రభుజీ, అంటే మేనత్త అంటే కృష్ణుడికి. ఎస్, వృష్ణి వంశం. ఎస్ ఎస్, యాదవ వృష్ణి వంశం. మళ్ళీ అంటే పాండురాజు అంటే క్షత్రియులు, అట్లా వాళ్ళకి అట్లా వివాహం అట్లా అవుతుంది ప్రభుజీ. ఉమ్. అంటే వాళ్ళు కూడా క్షత్రియులే మాతాజీ, యాదవాస్ వాళ్ళు కూడా క్షత్రియులే, వాళ్ళకు రాజ్యం ఉంది, వాళ్ళు యుద్ధాలు చేశారు. సో వాళ్ళు క్షత్రియులే, వీళ్ళు క్షత్రియులే. ప్రభుజీ అన్ని ప్రార్థనలు చేసి అంత కష్టమైన ప్రేయర్స్ చేస్తేనే అంతవరకు ఏరుకుంటు. మనం అసలు చేసేది చిన్న అంటే గోరు ఇంతంత కూడా సమానం కాదు, కానీ మనం అట్లా ఆశించవచ్చు ప్రభుజీ, అంటే కృష్ణాన్ని చేరుకుంటాము అట్లా అని. ఎస్ ఎస్, తప్పకుండా మాతాజీ. ఎస్, మనం ఎప్పుడైనా ఈ ప్యూర్ డివోటీస్ వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, అబ్బా వాళ్ళు చూడు వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. ఆ సి ఎవరైనా జీవితంలో వాళ్ళు కష్టాలు పడుతున్నారంటే కొన్ని రీజన్స్ అన్నమాట. ఏంటది, వాళ్ళ కర్మ చాలా చెడు కర్మ వాళ్ళకు ఉంది కాబట్టి కష్టపడుతున్నారు, వాళ్ళు పాపాలు చేశారు కాబట్టి కష్టపడేది ఉంటుంది. కొందరు డివోటీస్ కృష్ణ కష్టాలు ఎందుకు ఇస్తారంటే ఆ డివోటీస్ ని గ్లోరిఫై చేయడం కోసం, ఆ డివోటీస్ ఒక గొప్పతనం వాళ్ళ లోతు ఎంత ఉందో చెప్పడం కోసం వాళ్ళకి అటువంటి కష్టాలు ఇస్తున్నాడు కృష్ణ. సో ఇప్పుడు చూడండి, ఇంటి కష్టాలలో కూడా ఎప్పుడైనా సరే యుధిష్ఠిర్ మహారాజ్ కానీ, ఆ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు, సహదేవుడు, తర్వాత కుంతి మహారాణి, ఎప్పుడైనా ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారైనా కూడా భక్తిని వదిలేశారా? మనం అలాంటి కష్టం ఒక్కటి వచ్చినా తట్టుకోగలుగుతామా? వాళ్ళకి లేదు. అదే వచ్చి ఒక్కటి కూడా తట్టుకోలేం మనం. వాళ్ళకు వచ్చిన కష్టాలు మనం ఒక్కటి కూడా తట్టుకోలేం. రైట్. సో ఇదేంటంటే స్ఫూర్తి. బేసికల్లీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం. పాండవులు ఇటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు భక్తిని వదిలేయలేదు, వాళ్ళ కృష్ణ మీద ఆ ఆ, ప్రేమను వదిలేయలేదు. మనకు వచ్చిన కష్టాలు మన వాళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్నవి, చాలా చిన్న చిన్న సమస్యలు మనకు వచ్చేటి. ఈ సమస్యలకే మనం అటు ఇటు తలడిల్లుతున్నాం. సో అట్లా మనం ఎగ్జాంపుల్ తీసుకోవడం కోసం అట్లా వాళ్ళ డివోటీస్ ని కూడా గ్లోరిఫై చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఇవన్నీ కుంతి మహారాణి గురించి మనం ఇంత గంటన్నర కూర్చొని కుంతి మహారాణి ప్రేయర్స్ ఎందుకు చదివాం? రైట్. సో ఎందుకంటే ఆమె ప్యూర్ డివోటీ. ఆమె అన్ని కష్టాలు పడ్డా కూడా భగవంతుని యొక్క భక్తి ఎలా ఉంది, ఆమె ప్రేయర్స్ లో క్వాలిటీ ఎలా ఉంది,
అవన్నీ ఇక్కడ ఏమైనా అడిగిందా? నాకు నా ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యం మంచిగా చేయి కృష్ణ, లేకపోతే నా పిల్లలు ఆపదలో ఉన్నారు వాళ్ళని రక్షించు కృష్ణ, ఇటువంటిది ఏమీ లేదు. కృష్ణ ఆ ప్రేమ ఆ, అట్లా చెప్తుంది అన్నమాట. సో మనం కూడా ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము ప్రే చేయాలి. ఎస్, మనమున్న పొజిషన్లో మనం ట్రాన్స్పరెంట్ గా మనము లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణకు అన్ని తెలుస్తాయి. మనకు లోపట ఉన్న లోతులా ఉన్న కోరిక కూడా కృష్ణకు అర్థమైపోతుంది. సో మన కృష్ణ దగ్గర ఏమి దాయలేము. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు కృష్ణకి చెప్పవచ్చు. ప్లస్ కృష్ణ, ఈ వీటి నుంచి నేను తొలగి ప్రేమ భక్తిలో బయటికి రావాలి. ఉం? మనకి ప్రేయర్స్ లో ఏదైనా ఒక స్ఫూర్తి, ఇప్పుడు గంగా ఎట్లా అయితే వెళ్తూ ఉంటుందో, ఏ అడ్డంకులు వచ్చినా సరే ఇంకా వెళ్తుంది సముద్రంలోకి. అట్లా కృష్ణ, నీ యొక్క భక్తిలో నేను కూడా అలాగ వచ్చేటట్టు ఆ, నాకు ఎప్పుడైనా నా కష్టాలు ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఉమ్, నేను భక్తిని వదిలేయకుండా భక్తిని కాపాడుకునే విధంగా ఆ, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు. నీ యొక్క భక్తుల ఆ, సాంగత్యం నాకు ప్రసాదించు. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో ఉంటేనే మనం ఇలాంటి నిగూఢ సత్యాలన్నీ తెలుసుకోగలుగుతాం. లేకపోతే మనంతటా మనం చదువుకుంటే ప్రేయర్స్ ఏమీ అర్థం కాదు మనకి. ఆ, ఈ ప్రేయర్స్ అంతా మనం రిసైట్ చేసి మెమరైజ్ చేసినా కూడా దీంట్లో డీప్ మీనింగ్స్ ఏంటి ఇవన్నీ మనకు అర్థం కావు. కాబట్టి డివోటీ అసోసియేషన్ లో భాగవతం క్లాస్ లో వినాలి, ఆచార్య కమెంటరీస్ చదువుకోవాలి. సో అట్లా అనమాట. ఎస్, మనకున్న స్థాయిలో మనకి ఏమేమి ఆ, ఉన్నా సరే మనము చిన్న ప్రేయర్ అయినా సరే ఏదైనా మనం ప్రే చేయాలి. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. కంటి కర్ణం నుంచి వచ్చింది కాబట్టి కర్ణ అని చెప్తున్నారు మీరు. ఆ బిడ్డను తెగిన తర్వాత గంగలో వచ్చి ఒక్కసారి దొరుకుతుంది. అది కాడినప్పుడు కర్ణాన్ని ఎట్లా తెలుస్తుంది? పేరు ఎట్లా కర్ణ వచ్చింది అని తెలియదు కదా కుంతి పుత్రుడానికి. రైట్ రైట్. సో అప్పుడు వాళ్ళు యాక్చువల్గా రాధే అని, అసలు పేరు రాధే అని పిలుస్తా ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి పేరు రాధ. అచ్చా. ఒకసారి ద్రోణాచార్యుడి దగ్గర తీసుకొస్తారు. ద్రోణాచార్యుడి దగ్గర తీసుకొస్తే ఆయన శిక్ష ఇవ్వడు, కానీ ఈయన పేరు ఏంటంటే రాధేయ అంటారు. సో ఈయనలో సూర్య తేజస్సు కనిపిస్తుంది అని చెప్పి కర్ణ అని పేరు పెట్టండి అంటారు అనమాట. సో అట్లా కర్ణ అని పేరు పెడతారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ, కర్ణ అంటే చెవుల నుండి అట్లా ఉద్భవించాడని ఇంతవరకు తెలియదు ప్రభుజీ. అట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగన్నా ప్రభుజీ? మరి అట్లా అంటే ధర్మరాజు లేదు మాతాజీ, ధర్మరాజు వాళ్ళందరూ చెవులో నుంచి అట్లా ఏమీ పుట్టలేదు. పాండు మహారాజ్ రిక్వెస్ట్ ప్రకారంగానే ఏ దేవుణ్ణి ఎప్పుడు పిలవాలి అనేది పాండు మహారాజ్ చెప్పినట్టుగా చేస్తుంది. ప్లస్ శాస్త్రయుక్తంగా ఆ ఇట్లా పిల్లల్ని కనడము ఆ తప్పు కాదు, ధర్మానికి విరుద్ధం. ఎందుకంటే వాళ్ళు శాపగ్రస్తులై ఉన్నారు. ఎప్పుడైతే పాండు మహారాజు ఆ కిందమ ఋషి శాపం వస్తుంది కదా, సో కిందమ ఋషి శాపం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ బ్రహ్మచారీస్ గానే ఉంటారు. 12 సంవత్సరాల వరకు ఉంటారు అలా. ఎందుకంటే వాళ్ళ సంతానం కోసం ట్రై చేస్తే ఆయన మరణిస్తాడు, పాండురాజు మరణిస్తాడు. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఇంకా సంతానము లేకుండా ఉండాలి. అంతెందుకు, ఈ పాండు మహారాజు వీళ్ళు కూడా, సత్యవతి మాత ఏం చేస్తుంది, ఆ ఆ, శాంతను మహారాజ్ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆ సంతానము విచిత్ర వీర్య వాళ్ళందరూ అకాలంగా మరణించిన తర్వాత ఇంకా వాళ్ళకి వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి లేడన్నమాట తండ్రిగా. అప్పుడు సత్యవతి మాతాజీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో, భీష్మ నువ్వు ఇప్పుడు పిల్లల్ని కను అంటుంది. భీష్ముడు ఒప్పుకోడు, ఆ, నేను వచనబద్ధుణ్ణి అని చెప్పేసి. సో అప్పుడు ఆ వేదవ్యాస్ మహర్షిని పిలుస్తారనమాట. సో వేదవ్యాస్ మహర్షి వచ్చి ఆయన ద్వారా సంతానం కలుగుతుంది, పాండు మహారాజును ధృతరాష్ట్రుడు. సో వ్యాసదేవుడు వచ్చేసి ఆయన ద్వారా కలిగిన సంతానం ధృతరాష్ట్రుడు, పాండురాజు. సో ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణులను గురువులను సంప్రదించి తద్వారా సంతాన ప్రాప్తి చేయవచ్చు.
అంటే సీరియల్లో చూసింది ప్రభుజీ, సీరియల్లో చూస్తే అప్పుడు అంటే అట్లా చూసినాం కాబట్టి అది ఐడియా ఉంది. ఎస్ మాతాజీ. కానీ ఓకే ప్రభుజీ. కలియుగంలో ఇటువంటి రూల్స్ లేవు మాతాజీ. కలియుగంలో ఇవన్నీ ద్వాపర యుగంలో ఇవన్నీ వర్తిస్తాయి, కానీ కలియుగంలో ఇట్లా కూడా ఉండదన్నమాట. కలియుగంలో ఇంకంతా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఒక్కొక్క యుగంలో కొన్ని ధర్మాలు ఉంటాయి, అవి శాస్త్రానుసారంగా పాటించవచ్చు. కానీ ఇప్పుడు అటువంటి రూల్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు కలియుగంలో ఇలా చేయొచ్చు అనేది ఏమీ లేదు అట్లా. అప్పుడు మంత్రము చేసుకుంటే గురువు గారు ఇచ్చిన మంత్రం చేస్తే సంతానం వచ్చింది కదా ప్రభుజీ. ఇప్పుడు అంత ఆ శక్తి ఎవరికి లేదు కదా ప్రభుజీ. అవును. ఇప్పుడేం వస్తారు, అదేం ఉండదు. ఉండదు ఉన్నది. మీరు అన్నట్టు ఈ కలియుగంలో అట్లా బతికేటట్టు కూడా ఉండదు. మంత్రోపదేశంతోనే పాండవులందరూ జన్మించిండ్రు కదా ప్రభు. ఎస్ ఎస్ ఆ మంత్రం ద్వారా ఆ యొక్క దేవుణ్ణి. సో ఫస్ట్ ధర్మం అన్నిటికంటే ముఖ్యం ధర్మం కాబట్టి పాండురాజు ఫస్ట్ అడ్వైస్ ఏమి ఇస్తాడు, కుంతిని ప్రేయర్ చేసి యమధర్మరాజును పిలువంటాడు. సో తద్వారా వచ్చిన సంతానం యుధిష్ఠిరుడు, ధర్మరాజు పెడతాడు. ఆ తర్వాత బలం కావాలి, రాజ్యము సుభిక్షంగా ఉండాలంటే బలం కావాలి. కాబట్టి వాయుదేవుడు అందరికంటే బలవంతుడు, సో వాయుదేవుని పిలువండి. ఆ తర్వాత ఇంద్రుడు, సో యుద్ధం కావాలన్నా ఏదైనా సరే స్కిల్ కావాలి, సో దానికి అర్జునుడు. ఆ తర్వాత మాద్రి కూడా పిల్లలు కావాలనుకున్నప్పుడు ఆమె అశ్విని కుమారస్ని పిలుస్తుంది అనమాట, ట్విన్స్ వాళ్ళు ఇద్దరు. సో అట్లా నకులుడు సహదేవుడు వస్తారు. అందరు దేవుళ్ళతోనే వాళ్ళు ఉద్భవించినా గాని తల్లి మాత్రం కుంతి మహారాణి అయింది. తల్లి కుంతి మహారాణి, వాళ్ళ పిల్లలు కూడా మహారాజు యొక్క పిల్లలే, పాండవ. శాస్త్రయుక్తంగా కూడా అది కూడా కరెక్టే అన్నమాట. సో అట్లా చూస్తే ఈవెన్ దుర్యోధనుడు కూడా దుర్యోధనుడు కడుపులో ఉన్నప్పుడు గాంధారి ఏం చేస్తుంది, ఓ ధర్మరాజు ఆల్రెడీ కుంతి మహారాణికి జన్మించేసింది బిడ్డ, నాకు నా పిల్లలు ఇంకా పుట్టలేదని చెప్పేసి గట్టిగా కొట్టుకుంటుంది ఆమె కడుపుని. కొట్టుకుంటే అది 1000 ముక్కలు అయిపోతుంది. సో దాన్ని తీసి కుండలలో వేసి మళ్ళీ వ్యాసదేవుడు వచ్చేసి ఆయన మంత్రశక్తితో 100 మంది పిల్లల్ని చేస్తాడు. ఇంకోటి భాగవతంలో నేను చదవలేదు కానీ దాన్ని, ఈ మూవీలో మాత్రం గాంధారి మహారాణికి ఫస్ట్ ఏదో మేకప్ తోని పెళ్లి జరిగింది. ఆ పెళ్లి వలన విధవకు పుట్టినవు నువ్వు అని ఆయన అంటే కోపం తెచ్చుకొని అప్పటి నుంచి ఇది ఎక్కువ కోపాలు వచ్చి ఇంకా వేధింపులు, ఇద్దరి మధ్య గొడవలు పెరిగినాయి అని అంటారు. అది కరెక్టేనా ప్రభు? లేదు, సినిమాలు చూసి మనం ఏ విషయాన్ని తీసుకోకూడదు, ఇంక్లూడింగ్ టీవీ సీరియల్స్ కూడా. శాస్త్రం తీసుకొని ఎవరైనా డివోటీ ద్వారా మనం వినాలి, అయితే గురువు దగ్గర లేదా గురువు పరంపరలో కరెక్ట్ గా వచ్చిన డివోటీ ద్వారా తెలుసుకొని వినాలి. మనం సినిమాలు చూసి సీరియల్స్ చూసి దాంట్లో ఏ విధంగా అర్థం కాదు. అలా చూస్తే యాక్చువల్లీ కర్ణుడిని చాలా గొప్పగా చూపిస్తున్నారు సీరియల్స్ లో, టీవీ సినిమాల్లో. అది కూడా యాక్చువల్గా కరెక్ట్ కాదు. సో అట్లా మనకి సరైన నాలెడ్జ్ అలా రాదు, సినిమాల ద్వారా రాదు. మనంతటా మనం చదువుకున్నా సరే, ఒక నావల్ చదువుకున్నా అవి చదువుకున్నా కూడా మనంతటా మనం కూడా అది గ్రహించలేం, ఎందుకంటే మనకు అంత శక్తి ఉండదన్నమాట. ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే, గురు పరంపర నుంచి బ్రేక్ కాకుండా వచ్చి ఎవరైతే చాలా మంచిగా చాంటింగ్ చేసి చాలా పవిత్రంగా ఉండి వాళ్ళు ఆ ప్యూరిటీ తోటి చదివి తద్వారా వాళ్ళ ద్వారా మనం వింటే అది సరైన ప్రాసెస్. సో ఇప్పుడు భక్తి ఛానల్లో కూడా మనము ఒకరోజు ఒక దేవుని గురించి, ఒకరోజు ఒక దేవుని గురించి అట్లా చెప్పడం కూడా మాయావాద ఫిలాసఫీస్ కొందరు చెప్తారు. సో ఇట్లా చెప్తే ఏమవుతుందంటే, అసలు యాక్చువల్లీ మనము భక్తిలో ట్రై చేసినా కూడా రకరకాలుగా ఇలా వింటే కూడా మనకు యాక్చువల్లీ మంచిది కాదు. మన యొక్క ఉన్న భక్తి కూడా చెడిపోతుంది. కాబట్టి మనం సరైన సోర్స్ చాలా ఇంపార్టెంట్. భాగవతంలో ఒక శ్లోక ఉందన్నమాట, పాలు పాలలాగానే తెల్లగానే కనపడతాయి, ఒక పాము వచ్చేసి నాలుకతో పాలను టచ్ చేసి వెళ్ళింది అనుకోండి, విషపూరితం అయిపోతాయి. ఆ పాలు తాగితే ఏమవుతుంది, చనిపోతారు.
అలాగే ఎవరైనా కథ చెప్పే వాళ్ళు పరంపరలో సరిగా లేకుండా ఉండి, గురు పరంపరలో సరిగా లేకుండా వాళ్ళ కథ చెప్పడం ద్వారా అయినా సరే, వాళ్ళ మనస్సులో కొంచెం యాడ్ చేసి చెప్పినా సరే, అది కలుషితం అయిపోతుంది, విష ప్రవాహం లాగా. మనకు ఓ విధంగా కాదు, ఇంకా అది దానివల్ల మనకు ప్రోగ్రెస్ కూడా ఉండదు. కాబట్టి ఎస్, సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా ఇవన్నీ వాళ్ళు డబ్బు చేసుకోవడం కోసం తీస్తారు. ఒకవేళ సినిమా డివోటీ తీశారనుకోండి, ఎస్, అటువంటి చూడాలి, మనం వెరిఫై చేయాలి ఇది భాగవతం ప్రకారంగా ఉందా లేదా. అందుకే మనం ప్రతిసారి వెరిఫికేషన్ చేయాలి. ఏంటది? గురు, సాధు, శాస్త్ర. శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడిందా లేదా? ఎస్, శాస్త్రాలలో ఉంది. రెండోది, గురువు ఈ విషయం ఇలాగే చెప్పాడా? ఎస్, గురువు ఇలాగే చెప్పాడు. డివోటీస్, భగవంతుని శుద్ధ భక్తులు ఎలా చెప్తున్నారు? ఎస్, ఈ ముగ్గురు చెప్పారంటే మనం దాన్ని తీసుకోవాలి. ఒకవేళ శాస్త్రాలే చదువుకున్నాం అనుకోండి, మనం ఒకరోజు కూర్చొని అన్ని శాస్త్రాలు చెప్పించుకొని అన్ని శాస్త్రాలు చదువుకుంటున్నాం. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక డాక్టర్ కొడుకు వాళ్ళ తండ్రి బుక్స్ అన్ని తీసుకొని, తండ్రి అన్ని ఒక 30 పుస్తకాలు ఉంటే సర్జరీ ఎలా చేయాలి అన్ని బుక్లు షెల్ఫ్ లో పెడితే ఒక్కొక్క బుక్ తీసుకొని కొడుకు అన్ని చదివేసి, పేషెంట్ రాగానే ఎస్, నేను కూడా ఇప్పుడు మా ఫాదర్ చదివిన బుక్స్ అన్ని చదివాను, నేను రా, నేను నీకు ఆపరేషన్ చేస్తా అంటే చేయించుకుంటామని. లేదు. సో అట్లా దానికి యూనివర్సిటీకి వెళ్ళి డిగ్రీ తెచ్చుకోవాలి, ఆ ఎగ్జామ్స్ రాయాలి, పాస్ కావాలి. సో ఇవన్నీ కావాలి అంటే ఆ గురు శిష్య పరంపరలో ఉండాలి, గురు దగ్గర దీక్ష తీసుకోవాలి. సో భక్తి శాస్త్రి, భక్తి వైభవ్ ఇవన్నీ చదవాలి. ఆ విధంగా ఆ పరంపరలో ఉన్న వాళ్ళ దగ్గర వింటే కరెక్ట్ అది. సో ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఒక సినిమా వచ్చింది, డివోటీస్ తీశారు అది. ఆ, ఏంటది? మహానరసింహ. అవతార్ అవతార్ నరసింహ. నరసింహ. అది సేమ్ భాగవతం ఎగ్జాక్ట్ గా ఎలాగుందో అలాగే తీశారు. ప్లస్ ఆ మూవీ తీసిన అతను డివోటీయే, డైరెక్టర్ డివోటీయే, ప్రొడ్యూసర్ డివోటీయే. సో దాంట్లో ఏమీ అటు ఇటు ఏమీ యాడ్ చేయలేదు, అంతా మూవీ అంతా భాగవతం ప్రకారమే తీశారనమాట. సో అట్లా తీసుకొని మనం దాని విధంగా మనం నాలెడ్జ్ గ్రహిస్తే పర్వాలేదు, మంచిదే అది. కానీ ఎప్పుడైనా అలా కాకుండా మనము ఆ, ఎక్కడన్నా సీరియల్స్ చూసి ఎక్కడన్నా డబ్బు చేసుకోవడం కోసం తీసిన వాటిని మనము ఆ, అట్లా తీసుకోకూడదు నాలెడ్జ్. అవును ప్రభుజీ, కృష్ణాన్ని బట్టి ఎన్నో మూవీస్ తీసిండ్రు, వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. కృష్ణుడు కనపడే వరకు మేమేమో చూసేవాళ్ళం. అదే. అందుకే వేమన్న గారు, ఆయన మహాభక్తుడు, ఆయన చెప్తారు కదా, ఉప్పు కప్పురమందు చూడనొక్కటిగా నుండు రుచులు వేరు, పురుషులందు పున్న పురుషులు వేరయ్యా అని చెప్తారు ఆయన. చూస్తే సేమ్ ఉంటాయి, ఉప్పు కప్పులు రెండు సేమ్ ఉంటాయి, కానీ ఎంతో తేడా దానికి. అట్లా అంతా ఒకలాగా అనిపిస్తుంది కానీ ఎంతో తేడాలు ఉంటాయి అన్నిట్లోనూ. థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. జ్యోతిరూప కమలం. కృష్ణ ప్రభు. ప్రభుజీ ఒక చిన్నదే. పవిత్ర మాతాజీ మీది, జ్యోతిరూప మాతాజీ తర్వాత తీసుకుందాం మీది. చిన్నదే ప్రభు, నేను అడిగేది ద్రౌపది పేరు కూడా కృష్ణ అని ఇట్లా సీరియల్స్ లో అందులో చూసాను ప్రభుజీ. అందులో ఉందా ప్రభుజీ శాస్త్రంలో ఆ విధంగా? ఎస్ మాతాజీ, ద్రౌపది కూడా ఇంకో పేరు కృష్ణ, అర్జునుడికి ఇంకో ఈ పేరు రెండు కృష్ణ. పదాలకు తేడా ఉందా ప్రభుజీ? మరి ఈ కృష్ణ కృష్ అని అట్లా అట్లా ఒక దాంట్లో చూశాను ప్రభుజీ. కృష్ అంటే కృష్ణ అని, ద్రౌపదినేమో కృష్ణ అని, అట్లా ఉందా ప్రభుజీ తేడా? ద్రౌపది పేరు కృష్ణ అని దీర్ఘం వస్తుంది లాస్ట్ కి, కృష్ణ. కృష్ణ, ఓకే. గ్రామర్, సాంస్క్రిట్ గ్రామర్ చదువుకుంటే ఆ డీటెయిల్స్ ఎగ్జాక్ట్ గా తెలుస్తాయి మాతాజీ. బట్ యా, ప్రభుజీ. కృష్ణ కూడా ఆమెది ఒక పేరు. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పవిత్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆ, ఇది నాది భగవద్గీతలోంచి డౌట్ ప్రభు. ఆ, చైతన్య పూర్ణుడు అని, చైతన్య రహితము అని రెండు కూడా కృష్ణ నుంచి కృష్ణుణ్ణి అంటాము, లేదా ఆయన నుంచే వచ్చినాయి అని అంటారు. ఆ డిఫరెన్స్ ఏంటి ప్రభుజీ? వర్స్ నెంబర్ చెప్పండి మాతాజీ. వర్స్ నెంబర్ అలా లేదు ప్రభు. అంటే నేను ఇందులో ఉపోద్ఘాతంలో చదువుతున్నాను. ఏ వర్స్ ఉపోద్ఘాతం చదువుతున్నారు?
భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ప్రభు. ఎస్, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ లో ఉపోద్ఘాతం ఏ ఆ, శ్లోకంలో ఉపోద్ఘాతం? ఈ శ్లోకంలో ఇది 18వ అధ్యాయము 65వ శ్లోకం ప్రభు. 18:65. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. నా గురించి ఎల్లప్పుడూ ఆలోచించండి, నా గురించి స్మరించండి, నా భక్తుడు కండి, నాకు నమస్సుమాంజులు తెలపండి. ఆ విధంగా మీరు నా దగ్గరికి వస్తారు. ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకు? నువ్వు నా యొక్క ఫ్రెండ్ కాబట్టి. సో దీంట్లో ఉపోద్ఘాతం మాతాజీ. ప్రభు. అయితే నాకు ఇది అర్థం అవ్వట్లేదు అసలు. అదేంటి ఇక్కడ ఫస్ట్ పారా చదివితే మీరు చెప్పగలరా ప్రభు? ఓకే, ఈ పారాగ్రాఫ్ చదువుతాను, మీరు చెప్పగలరా? ఫస్ట్ పారాగ్రాఫా సెకండ్ పారాగ్రాఫా మీకు అర్థం కాంది? లేదు ప్రభు, ఇది నాది తెలుగులో ఉంది. తెలుగే 11th మాతాజీ, పేజ్. తెలుగే. ఫస్ట్ పారాగ్రాఫా సెకండ్ దా? ఉపోద్ఘాతంలో ఒక నిమిషం. 18:65 కదా? ప్రభుజీ. ఓకే, సో రెండు చదువుతాను వినండి. ఆ, సో ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ పార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దాట్ వన్ షుడ్ బికమ్ ఎ ప్యూర్ డివోటీ ఆఫ్ కృష్ణ అండ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ హిమ్ అండ్ యాక్ట్ ఫర్ హిమ్. అన్నిటికంటే సీక్రెట్, చాలా అత్యంత రహస్యమైన విషయం ఏంటంటే కృష్ణ భగవాను యొక్క ప్యూర్ డివోటీస్ కావాలి మనం. కృష్ణ భగవాను గురించి మనం ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తూ ఉండాలి. అది ఏంటి, మనం ఆర్టిఫిషియల్ గా మెడిటేట్ చేయకూడదు కృష్ణ మీద. జస్ట్ ఏదో ఆర్టిఫిషియల్ గా కాదు. ఆర్టిఫిషియల్ మెడిటేట్స్ అంటే వాళ్ళు కృష్ణ గురించి కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డాట్ పెట్టేసి గోడ మీద ఒక నల్లటి డాట్ పెట్టి ఆ డాట్ మీద చూస్తూ చేస్తారు. కొందరు ఫైర్ చూస్తూ చేస్తారు, కొందరు లేకపోతే ఏదైనా ఒకటి ఊహించుకుంటూ చేస్తారు. అట్లా మెడిటేషన్ చేస్తే సరిపోదు. ఇక్కడ కృష్ణ భగవాను గురించి డైరెక్ట్ గా ఆ, ఆ, ఆయన గురించి మనం ఆలోచించాలి. స్వయం భగవాన్ కృష్ణ భగవాన్ గురించి మన యొక్క లైఫ్ ఎలా తీర్చిదిద్దుకోవాలి అంటే కృష్ణ భగవాను గురించి మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. ఆ, మళ్ళీ మనం చేసే పనులు, మన యాక్టివిటీస్ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కటి కృష్ణతో ముడిపడి ఉండాలి. మనం తినే తిండి కృష్ణతో ముడిపడి ఉండాలి, మనం కట్టుబట్టలు కృష్ణతో ముడిపడి ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పని, మనం ట్రావెల్ చేస్తున్నామంటే దేనికోసం వేయాలి? కృష్ణ కోసం ట్రావెల్ చేయాలి, మన కోసం కాదు మనం ట్రావెల్ చేసేది. యాత్రకి ఎందుకు వెళ్తాం? కృష్ణని చూడడానికి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఎందుకు తీసుకెళ్తాం? కృష్ణ టాపిక్స్ వినిపించడానికి. మనం ఎక్కడికల్లా వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం గోవిందాస్ కి లేదా టెంపుల్లో, ఎందుకు? కృష్ణ ప్రసాదం తినడానికి. అలా చేయాలన్నమాట. 24 గంటలు మన యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి అంటే కృష్ణ గుర్తొచ్చేలా ఉండాలి మన అరేంజ్మెంట్స్ అన్ని. ఆ తర్వాత ఇలా కనుక చేస్తే కృష్ణ డైరెక్ట్ గా మనకు ప్రామిస్ చేస్తున్నాడు అన్నమాట. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా నా దగ్గరికి వస్తారు అని చెప్పి కంపల్సరీ నన్ను ముఖాముఖిగా చూస్తారు అని కృష్ణ ప్రామిస్ చేస్తున్నారు. ఇది పరమ గుహ్యం, ఇది చాలా పెద్ద రహస్యం. కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడంటే అర్జునుడు కృష్ణ యొక్క చాలా సన్నిహితమైన ఫ్రెండ్ కాబట్టి. ఉమ్, ఎవరైతే అర్జునుడిని ఈ విధంగా ఫాలో అవుతున్నారో, అర్జునుడు ఈ పాత్ లో ఎలా అయితే అర్జునుడి లాగా మనం కూడా కృష్ణ భగవాను ఆ, ఒక ఫ్రెండ్ లాగా ఆ, కృష్ణ ఆ, అర్జునుడు ఎలాగైతే కృష్ణ భగవానునికి మంచి ఫ్రెండ్ అయ్యాడో మనం కూడా అర్జునుని ఫుట్ స్టెప్ లో ఆయన అనుచరిస్తూ మనం చేస్తే మన అర్జునుడికి ఎంతైతే పర్ఫెక్షన్ వచ్చిందో, ఆయనకి ఎలా అయితే కృష్ణ భగవానుడు దక్కాడో మనకు కూడా అలా కృష్ణ దక్కుతాడట. ఉమ్, ఇక్కడ ఇక్కడ స్ట్రెస్ చేసింది ఏంటి? మనం కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా కృష్ణ మీద ఉండాలి. ఉమ్, కృష్ణ భగవానుడి యొక్క విగ్రహం మీద ఉండాలి. ఆయనే పిల్లన గురువు పట్టుకొని నీలి మేఘశ్యామం లో ఉన్న త్రిభంగ ఫామ్ లో ఉండి ఆయన పీకాక్ ఫెదర్స్ పెట్టుకొని ఆయనే ఆయన 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 జుట్టులో ఉమ్, అట్లా అన్నమాట. ఇవన్నీ డిస్క్రిప్షన్స్ మనకి ఎక్కడ ఇచ్చారు? కృష్ణ ఎల్లో ధోతి కట్టుకుంటాడు, పిల్లన గురువు పట్టుకొని వాయిస్తాడు, తర్వాత ఆ నెమలీక పెట్టుకుంటాడు. ఇవన్నీ బ్రహ్మ సంహితలో చెప్పారు. మనం కూడా ఏమి ఇట్లా కల్పనలు చేయట్లేదు ఇక్కడ. శాస్త్రాలలో ఈ విధంగా చెప్పారు కాబట్టి ఆ విధంగానే మనం చేస్తున్నాం. ఉమ్,
ఎప్పుడైనా కూడా మన మైండ్ భగవంతుని యొక్క రూపం ఒరిజినల్ స్వరూపంలో ఉంచాలి. ఇంకా ఇందులో ఏం చెప్తున్నారంటే అసలు మనం ఈవెన్ కృష్ణ నుంచి డైవర్ట్ అయిపోయి ఈవెన్ విష్ణు, నారాయణ, రామ, వరాహ కూడా కాదంట. వాళ్ళందరూ కూడా కృష్ణ యొక్క రూపాలే. అయినా కూడా డివోటీ ఎప్పుడైనా సరే అర్జునుడి ముందట కృష్ణ ఎలా ఉన్నాడో ఆ విధంగా మనం కృష్ణ భగవాను యొక్క రూపాన్ని ఆస్వాదించాలి, ఎప్పుడూ తలుచుకోవాలి. మన మైండ్ని చాలా చిక్కగా పట్టుదలతో అక్కడే పెట్టాలి కృష్ణ భగవానుడి మీద. ఇది రహస్యం. ఉమ్, ఈ రహస్యాన్ని కృష్ణ యొక్క ఫ్రెండ్ అయిన అర్జునకు చెప్పాడు. ఆ రహస్యం మనకు భగవద్గీత ద్వారా మనకు తెలిసింది. ఆ రహస్యం మనం పాటిస్తే కృష్ణ భగవాన్ని ధామానికి ఈజీగా చేర్చుకుంటాం. అది మాతాజీ ఉపోద్ఘాతం. ఓకే ప్రభు. అంటే ఒక డిఫరెన్స్ చెప్పరా నాకు, చైతన్య పూర్ణునికి చైతన్య రహితానికి? సో చైతన్య పూర్ణుడు అంటే రూపం మాతాజీ. బేసికల్లీ మన మన చైతన్యం అంటే ఏంటి? మన యొక్క కాన్షియస్నెస్, మన యొక్క చైతన్య రహితుడు అంటే ఏంటి? ఏది పడితే అది మెడిటేట్ చేయడం. ఇప్పుడు సపోజ్ కొందరు మెడిటేషన్ కూర్చొని నేను ఏమీ ఆలోచించాను ఒక గంట సేపు అని కూర్చుంటారు. అది సాధ్యమవుతుందా? కాదు, ఇంపాసిబుల్. అది చైతన్య రహితం. వాళ్ళు కూర్చుంటారు, ఏదైనా ఒక డాట్ పెట్టి దానిపైన చూస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి ఆలోచనలో చాలాసేపు నిమగ్నంగా ఉంటారు. ఇవన్నీ పనిచేయవు. కృష్ణ యొక్క స్వరూపం మీద ఉండాలి మనం. మన యొక్క కేంద్రీకరణ ఎక్కడ ఉండాలి? కృష్ణ యొక్క స్వరూపం. అది చైతన్య రూపం. అది మాతాజీ. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఆపుదామా? ఇంకేమైనా ప్రశ్న ఉందా ఎవరికన్నా? ఓకే, సో గృహలక్ష్మి మాతాజీ వెల్కమ్. సో ప్రతి వారం ఇలాగే డిస్కస్ చేస్తాము. యూజువల్గా భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ద్వారా వెళ్తాము. ఓకే. లాస్ట్ ప్రశ్నలో డివోటీస్ అడిగారనమాట కుంతి మహారాణి ప్రేయర్స్ డీటెయిల్గా చూద్దామని. సో 2 క్లాసెస్లో కుంతి మహారాణి ప్రేయర్స్ ఎలా చేశారో చూసాము. సో ఇదేంటంటే మెయిన్లీ మనము ఆ, జాగ్రత్తగా భగవద్గీత భాగవతం చదువుకొని మనం తెలుసుకోవడం. మనం ఊహాగానాలకు కాకుండా శాస్త్రాలలో ఎలా చెప్పారు, ఆచార్యులు ఎలా చెప్పారు, ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ప్రశ్న ఉత్తరాలు, బేసికల్లీ అన్ని రకాల క్వశ్చన్స్ అడగొచ్చు ఇక్కడ. తద్వారా మనకి ఏంటంటే ఆ డీప్ గా మనం విశ్లేషించి మనము యాక్చువల్ ఎసెన్స్ తీసుకుంటాం అనమాట. అది మెయిన్ ఇక్కడ. యా ఓకే. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ ప్రభు. ఇంకొకటి, ఎస్ ఆ భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అంటే ప్రభు, అంటే ఇదివరకు ఇంకా వేరే ఏమైనా ఉండేనా ప్రభు? అన్నిటికీ ఎస్ అదే పంపి నాకు పంపి. ఎస్. సో భగవద్గీత దగ్గర దగ్గర మనకి 500-600 కాపీస్ ఉన్నాయి. ఎవరికి మామూలుగా చదువు వచ్చిన వాళ్ళైనా, సాంస్క్రిట్ వచ్చిన వాళ్ళైనా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎడిషన్ భగవద్గీత వాళ్ళు రాశారు. నేను బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఒకరోజు ఒకరింటికి వెళ్ళి బుక్ ఆయన డిస్ట్రిబ్యూషన్ పంపిన కృష్ణ విజయ్ ప్రభు మ్యూట్కి వెళ్ళండి. థ్యాంక్ యూ మాతాజీ. సో ఒకరింటికి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను. సో ఆమె ఒక రిజ్యూమ్ ఉండదు కానీ ఇప్పుడు ఎక్కడ విజయ్ రఘునాథ్ ప్రభు మీరు మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ అవుతుంది ఫోన్. ఓకే, సో యా లేదు. అయితే నేను భగవద్గీత ఇస్తుంటే ఆమె ఏమన్నదంటే, లేదు లేదు యాక్చువల్గా నేను ఒక భగవద్గీత రాస్తాను అంటుంది. మా పిల్లల కోసం నేను ఒక భగవద్గీత రాస్తాను, రేపు మా పిల్లలు చదువుకోవడం కోసం నేను భగవద్గీత రాస్తాను. అయితే నేను ప్రశ్న అడిగాను అనమాట, మీకు సాంస్క్రిట్ తెలుసా అని. తెలియదు అన్నది. అంటే మీరు భగవద్గీత ఎలా రాస్తారు? సాంస్క్రిట్ తెలియదు, ఆ శ్లోకాలు అసలు భగవద్గీతలో ఎన్ని ఉన్నాయో తెలియదు ఆమెకి. ఆమె ఎడ్యుకేషన్ అంతంత మాత్రంగానే ఉంది, చూస్తే పెద్దగా అకంప్లిష్డ్ స్కాలర్ కాదు. ఆమె ఏ విధంగా రాస్తుంది భగవద్గీత? సో ఇట్లా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భగవద్గీత బై సో అండ్ సో పర్సన్, భగవద్గీత పై ఇంకో పర్సన్, ఇట్లా అందరూ వాళ్ళంతా వాళ్ళు భగవద్గీత అట్లా రాసుకున్నారు. సో అట్లా మనకు 600 కాపీస్ అయ్యాయి అనమాట.
సో భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అంటే ఏంటంటే శ్రీల ప్రభుపాద ఇవన్నీ చూశాడు. చూసి దాంట్లో మీనింగ్స్ అన్ని అటు ఇటు ఉన్నాయి, దాంట్లో అర్థాలు వేరే ఉన్నాయి. దాంట్లో అసలు కృష్ణ ఈ ఇన్ని భగవద్గీత కాపీస్ ఉన్నాయి. ఎవరన్నా కృష్ణ డివోటీ అయ్యారా? భగవద్గీతను పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన నాన్ సెన్స్ చెప్తూ ఉన్నారు అంతా. సో మనము ఆ, భగవద్గీత చదివిన తర్వాత కృష్ణ భగవానునికి భక్తులం కావాలి. సో శిల ప్రభుపాద ఏం చేస్తాడంటే భగవద్గీత యథాతథం, యాజ్ ఇట్ ఈస్, యథాతథం ఉన్నది ఉన్నట్టుగా రాశాడు అనమాట. అందుకని దీని పేరు యథాతథం. సో దాన్ని మనం తీసుకుంటాం. ఓకే ప్రభు. ప్లస్ భగవద్గీతలో ఇంకా రెండు శ్లోకాలలో కృష్ణ అని అంటాడు అనమాట. ఏంటది? ఆ భక్త్యా స్మరణ్యయ శక్య. నా యొక్క భక్తులకు తప్ప అసలు భగవద్గీత అర్థం కాదు. ఈ మెసేజ్ వేరే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎంత పెద్ద స్కాలర్ అయినా సరే, వాళ్ళు భగవద్గీత శ్లోకాలన్నీ మెమరైజ్ చేసినా సరే, వాళ్ళు పెద్ద పెద్ద మైక్స్ పట్టుకొని టీవీలలో అంత ప్రసంగాలు ఇచ్చినా సరే ఏమీ అర్థం కాదు. కృష్ణ డివోటీస్ తప్ప భగవద్గీత అర్థం కాదు. భక్త్యామాభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. ఈ భగవద్గీత తత్వము భక్తులతో ద్వారా కూర్చొని వింటే తప్ప మనకు కూడా అర్థం కాదు. మనందరం కూర్చొని భగవద్గీత ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదివినా సరే మన కృష్ణ ఎవరో తెలియదు, మన కృష్ణ డివోటీ కూడా కాదు లాస్ట్కి. సో అందుకే మనము ఎస్ ప్రభు. ఒకసారి ఏంటి ప్రభు 2 సార్లు 3 సార్లు చదివితేనే అర్థం అవుతుంది. అది కూడా ఎస్ అర్థమైంది కూడా మళ్ళీ మీకు అడిగి తెలుసుకుంటేనే ఓకే, అది మెమరైజ్ అనేది ఉండిపోతుంది. అలాగా అంటే మేము కూడా ఇంకొకరికి చెప్పడానికి కూడా ఈజీగా ఉంది మీ ద్వారా నేర్చుకోవడం వల్ల. ఎస్ మాతాజీ, అందరం చెప్పాలి. మనం తెలుసుకున్న విషయము ఎప్పుడైనా మన స్నేహితులకు కానీ, ఇంటి పక్క వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే మనం క్లాస్ పెట్టి వేరే వాళ్ళకి కానీ ఇది అందించాలి. ఎందుకంటే తద్వారా మనకు భక్తి వస్తుంది. ప్లస్ కృష్ణకి చాలా చాలా మనం దగ్గర అవుతాం. 1860 1866 67 68 శ్లోకంలో ఇది కృష్ణ చెప్తున్నాడు అనమాట. ఎవరైతే నా మెసేజ్ వేరే వాళ్ళకి చెప్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని. సో మనం కృష్ణకి ప్రియులం అవును ప్రభు, నిన్ననే చదివాను. అందించాలి. ఎస్ ఓకే ప్రభుజీ, ఒక్క లాస్ట్ క్వశ్చన్ ప్రభుజీ. ఎస్ అంటే నాకు ఇది చాలా సింపుల్ అండ్ బేసిక్ క్వశ్చన్. సో భారతానికి భాగవతానికి డిఫరెన్స్ ఏంటిది, తేడా ఏంటి? సో భారతం అంటే మహాభారత్. ఓకే. మహాభారత్ అంటే వేదవ్యాసుడు ఏం చేశాడంటే మనకు వేదవ్యాసుడు వేదాలు రాశాడు. ఆ వేదాలు 4 భాగాలుగా విభజించాడు. ఎవరికి అర్థం కాకపోతే సామవేద, ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద ఇవన్నీ రాసినా కూడా అర్థం కావట్లేదు. వేదాంత సూత్రాగా రాశారు. సూత్రాస్గా ఇచ్చాడు, అంటే ఫార్ములా లాగా. ఓకే. సో ఫార్ములా లాగా ఇచ్చేసి ఇట్లా చేసినా కూడా అర్థం కావట్లేదు. తర్వాత ఏం చేశాడంటే 18 పురాణాలు రాశాడు. 18 పురాణాలలో విష్ణు పురాణము, స్కంద పురాణము, శివ పురాణము, అట్లా శ్రీమద్ భాగవత పురాణము, ఇట్లా 18 పురాణాలు రాశాడు. ఆ తర్వాత మహాభారతం రాశాడు. మహాభారతం అంటే ఏంటి? సత్యవతి, శాంతను మహారాజు అక్కడి నుంచి మొదలు పెడితే మొత్తము ఈ భీష్ముడు వీళ్ళందరూ, తర్వాత ద్రోణాచార్య, తర్వాత పాండవులు, కౌరవులు, ఇదంతా స్టోరీ అంతా ఇది మహాభారతం. ఆ మహాభారతం లోపట యుద్ధకాండలో భగవద్గీత వస్తుంది. సో భగవద్గీత అనేది ఒక ఉపనిషత్. మనకి మొత్తం 108 మెయిన్ ఉపనిషత్స్ ఉన్నాయి. ఆ ఉపనిషత్తులలో గీత ఉపనిషత్ ఒకటి. ఆ ఉపనిషత్ ఎందులో ఉంది? మహాభారతంలో ఉంది. మహాభారతం మొత్తంలో, మహాభారతం అంటే ఇతిహాసం, ఆ ఇతిహాసంలో ఈ ఉపనిషత్తు కలిపారనమాట. ఓకే. ఓకే. సో భారతం అంటే మహాభారతం, భగవద్గీత అంటే దాని లోపల ఉపనిషత్, భగవంతుడు అర్జునుడికి బోధించిన విషయం. 700 శ్లోకాలు ఉంటాయి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శ్రీల ప్రభుపాదికి జై. ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద.